శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. స్టార్ట్ చేసుకున్నాను. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. హరిభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః. భగవత్ భక్తులందరికీ సత్యాన్వేషణ చేద్దామనుకున్న మీ అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. నిన్న ఎంతో ఆచరణీయమైనటువంటి, ఎంతో సులభమైనటువంటి కర్మయోగాన్ని ప్రారంభించుకున్నాం. ఎప్పటిలాగే కర్మయోగంకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను నిన్న తెలుసుకున్నాం. ఈరోజు అధ్యాయ వివరణలోకి వెళ్దాం. నిన్నటిది ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్టయితే నిన్న నేర్చుకున్న విషయాలని, మనం ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నామని, మొదటి అధ్యాయంలో అర్జునుడు బాధగా బంధుప్రీతితో కర్తవ్యాన్ని మరిచి అస్త్రాలను పారవేశాడని చెప్పేసి, నేను యుద్ధం చేయను అని చెప్పి అజ్ఞానంలో కూరుకుపోయాడు అని, ఏదో విధంగా యుద్ధం చేయడం ఆపేద్దామని అర్జునుడిలో ఉన్న కోరికను శ్రీకృష్ణుడి దగ్గర అప్రూవ్ చేయించాలని ఆయన కోరిక అన్న విషయం నిన్న తెలుసుకున్నాం, ముందు కూడా తెలుసుకున్నాం. అందుకని శ్రీకృష్ణుడు మొత్తం భగవద్గీత సారాన్ని 2వ అధ్యాయంలో తెలియజేశాడు. అందులో ఆత్మతత్వాన్ని, అంటే మనం శరీరం కాదు, ఆత్మ, ఎదురుగా ఉన్న వాళ్ళని ఎవరిని నువ్వు చంపడం లేదు, ఈ ఆత్మను శస్త్రంతో ఖండించలేవు, నీటితో తడపలేవు, అగ్నితో కాల్చలేవు, వాయువుతో కదపలేవు, ఈ విధంగా ఎన్నో చెప్పి నువ్వు కేవలము ఆత్మవి అన్న విషయాన్ని తెలియజేశాడు. తర్వాత క్షత్రియ ధర్మం గురించి కూడా చెప్పాడు. నువ్వు క్షత్రియుడవి, నువ్వు యుద్ధంలో ఇలా పారిపోకూడదు, అధైర్యం అనుకుంటారు అందరూ అని. తర్వాత కర్మయోగం గురించి కాస్త చెప్పాడు. నిష్కామ కర్మయోగం అంటే కోరిక లేకుండా మన పనులు మనం చేయడమే కర్మయోగము, నిష్కామ కర్మయోగము. నిష్కామం అంటే కోరిక లేకుండా ఉండడం అన్నమాట. అది చెప్పిన తర్వాత స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి అంటే, ఎవరైతే సుఖదుఖాలను, కష్టసుఖాలను, శీతోష్ణాలను, శత్రువులను, మిత్రులను అందరినీ సమంగా చూడగలిగేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ వ్యక్తికి అంటే, ఆ వ్యక్తికి సమబుద్ధి ఉండడము, సమబుద్ధితో అతడు జ్ఞానము అందుకోవడము, జ్ఞానం ద్వారా మోక్షం అందుకోవడము మొదటి 2 అధ్యాయాలలో తెలుసుకున్నాము. 3వ అధ్యాయం రాగానే అర్జునుడికి కొంత అయోమయము, కలవరపాటు కలిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైనది మోక్షం అని చెబుతున్నావు, మరి ఆ మోక్షం రావాలంటే జ్ఞానం రావాలంటున్నావు. జ్ఞానమేమో కర్మ ద్వారా రాదు, కర్మ ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకోలేము ఎక్కడ. ఏదో పని చేస్తే ఒక పని యొక్క ఫలితం కాదు మోక్షం. మోక్షం అనేది ఆలోచన ద్వారా జ్ఞానాన్ని మనం తెచ్చుకోవడం, కర్మ ద్వారా రాదు. మరి అటువంటప్పుడు నేను ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధం కర్మ కదా అంటే, 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ గురించి చెప్పినప్పటికీ కూడా అర్జునుడికి పూర్తిగా బోధపడినట్లేదు. ఇవన్నీ కూడా మన సందేహాలే, నరుడు కాబట్టి ఇతడి మన సందేహాలే ఉన్నాయన్నమాట అర్జునుడికి కూడా. అయితే అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైంది ఏంటంటే, ఇంక పూర్తిగా విపులంగా చెప్పాలి, ఒక అధ్యాయంలో సరిపోదు, ఇంకో 16 అధ్యాయాలు చెప్పాలి అన్న విషయం శ్రీకృష్ణుడికి అర్థమై కర్మ గురించి విపులంగా చెప్పడం మొదలెట్టారు. అందులో మనం ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాము. 4, 5 అధ్యాయంలో కూడా కర్మ గురించి విపులంగా తెలుసుకుంటూ కర్మ సాధనకు ఉపయోగపడే 6వ అధ్యాయం కూడా తెలుసుకుంటాము. ఈ 6 అధ్యాయాలతో కర్మయోగము, మనలాంటి గృహస్థులు పాటించగలిగేటటువంటి చక్కటి నియమాలను మనం ఈ కర్మయోగంలో నేర్చుకుంటామన్నమాట. నిన్న మనం కర్మయోగం గురించి తెలుసుకుంటూ ఏమనుకున్నాము? కర్మ అంటే ఏ పని చేసినా కూడా కర్మనే. క్రియతే అనేన ఇది కర్మ, చేసే ప్రతి పని కూడా కర్మ అని అనుకున్నాము. ఈ కర్మలో మంచి కర్మ, చెడు కర్మ, మిశ్రమ కర్మ, తటస్థ కర్మ అని ఉంటాయని అనుకున్నాం. మంచి పనికి మంచి, చెడు పనికి చెడు.
ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఒక్క క్షణం కూడా మనము కర్మ చేయకుండా ఉండలేము. ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఈ జన్మలో వీలైతే ఈ జన్మలో లేదా వచ్చే కొన్ని కోట్ల జన్మల తర్వాత అయినా సరే అనుభవించి తీరవలసిందే అన్న విషయాన్ని నిన్న అర్థం చేసుకున్నాము. అదేవిధంగా కొన్ని కోట్ల జన్మలెత్తుతూ మనము ఈ పాపపుణ్యాలను ఒక సంచిలో వేసుకున్నాము. దాన్ని సంచితం అని తెలుగులో అంటారు, క్యుములేటివ్ అని ఇంగ్లీష్లో అంటారు. క్యుములేటివ్ పాపపుణ్యాలని ఒక భుజం మీద వేసుకుని మనము వెళ్తున్నాము. వాటిని అనుభవించి తీరవలసిందే. దేహాన్ని వదిలినా కూడా ఆ సంచిని మాత్రము మనము ఖాళీ చేయలేము. ఎందుకంటే అది మన వెనకాలే వస్తుంది. మన కుండలిని చుట్టుకుని మన పాపపుణ్యాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఇది జన్మ తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో అవి తప్పకుండా మనకు వస్తాయి. అందుకే మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఇలా ఉంటాయి ప్రపంచంలో. కొంతమంది ధనవంతులు గాను, కొంతమంది బీదవాళ్ళు గాను, కొంతమంది ఆరోగ్యవంతులు గాను, కొంతమంది అనారోగ్యంతోనూ, కొంతమంది బాధలతోటి, కొంతమంది సంతోషాలతోటి పుట్టడము, కొంతమందికి ఎక్కువ లాభము, కొంతమందికి ఎక్కువ నష్టము. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు మనం రోడ్డు మీద కారు మీద వెళ్తుంటే మన కారుకి ఎదురుగా ఒక వ్యక్తి మనపై ఎందుకు కోపగించుకుంటుంటాడు? మనం ఎందుకు కొంతమందిని చూడగానే అనవసరంగా మన లోపల ద్వేషము, బాధ, కోపము కలుగుతాయి? వీటన్నిటి వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. అండ్ వీటన్నిటికీ భగవంతుణ్ణి తిట్టుకోకూడదు అన్న విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకున్న కర్మలకు మనమే బాధ్యులము, ఎవరు బాధ్యులు కాదు. అందులో కొన్ని దుష్కర్మలు మనం తెలుసుకున్నాం. ఆ దుష్కర్మలలో ఏమనుకున్నాం మనము? హత్యలు, మానభంగాలే కావు, మనం చేసేటటువంటి ప్రతి చిన్న చెడ్డ కర్మ కూడా ఎంతో దురదృష్టకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అదేవిధంగా ధర్మము కాస్తంత ఆచరించినా సరే అత్యంతమైనటువంటి పుణ్యాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. ధర్మము ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది పంట లాంటిది, అంటే క్రాప్. వంట లాంటిది కాదు. వంటలో ఏం చేస్తాము? ఇన్ని వస్తువులు కలిపితే ఇంత వంట అవుతుంది. కానీ పంటలా కాదు, ఇన్ని విత్తనాలు వేస్తే ఇంత పంట వస్తుంది. కాబట్టి ధర్మం అనేది ఒక పంట లాంటిది అన్నమాట. మహాభారతం మొత్తము మాట్లాడింది ధర్మం గురించే. ఆ ధర్మానికి విరుద్ధంగా చేసే ప్రతీది కూడా పాపమే. వెరీ సింపుల్. ధర్మ విరుద్ధమైన ప్రతీది పాపమే. ఇవన్నీ మనం సంచిలో వేసుకుంటే సంచితం అనుకున్నాము. అందులోంచి కొంత భాగము ఈ జన్మలో మనం అనుభవించడానికి వీలుగా మనకు తోటి పాత్రధారులతో కలిసేలాగా దేవుడు కొన్ని సర్క్యూట్స్ క్రియేట్ చేస్తాడు. దాన్ని ప్రారబ్ధం అంటాము. ఈ ప్రారబ్ధంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి, ఇప్పుడు మనం అందరము ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఏదో జన్మది కొంత అనుబంధం ఉండాల్సిందే. ఇందాక చెప్పినట్టు రోడ్డు మీద మనకు ఒక్క క్షణం కోసం ఎదురయ్యే వ్యక్తి కూడా ఏదో కారణం లేదే మనకు ఎదురుకాడు. కాబట్టి ప్రతి విషయము కూడా మనకు కర్మ ద్వారా ఎదురవుతోంది. ఒకవేళ ఈ కర్మే గనక లేకపోతే మనుషులందరూ ఒకే రకంగా ఉండేవారు, అందరూ సమానంగా ఉండేవాళ్ళు, అందరూ ఆనందంగా ఉండేవారు కదా. కానీ అలా జరగడం లేదు. కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే ప్రారబ్ధం ఆల్రెడీ వచ్చేసింది మనకు. ఈ ప్రారబ్ధాన్ని మనము జాగృతావస్థలో, అంటే ఇలా మెలకుగా ఉన్న అవస్థలో, లేదా నిద్రావస్థలో అంటే స్వప్నంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చెడ్డ కళలు వస్తాయి కదా, వాటి ద్వారా కొన్ని పాపాలు పోతాయి, కొన్ని పుణ్యాలు కూడా పోతాయి మంచి కళలు వచ్చినప్పుడు. ఇది మనం నిన్న తెలుసుకున్నాము. వీటితో పాటు ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకు పూర్వజన్మలలో కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఇప్పుడు నాకు పూర్వజన్మలో మద్యం అలవాటు ఉందనుకోండి. ఈ జన్మలో బ్రాహ్మణ పుట్టినా కూడా ఎక్కడో ఒక చోట నాకు మద్యం కనిపించినప్పుడు మళ్ళీ నాకు అలవాటు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే తాగాలని కంపల్సరీ లేకపోవచ్చు, అలవాటు అయితే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. అది చూడగానే మళ్ళీ మనస్సటి పీకుతుంది, ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి పుట్టగానే వాళ్ళు దబదబా ఈదేస్తుంటారు, కొంతమంది పుట్టగానే చక్కటి గొంతుతో పాడేస్తుంటారు, కొంతమందిని పుట్టగానే గొప్ప గొప్ప క్రికెట్ ప్లేయర్స్ అవుతారు. అంటే వాళ్ళకి ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో అది ఈ జన్మలోకి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా సంస్కారాలు, వాసనలు అంటారు. వాసన అంటే సంస్కారం అంటే కొంత తేడా ఉంది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది ఈరోజు మనకు 2-3 సార్లు వస్తుంది. వాసన అంటే పూర్వజన్మలో మనకు ఏర్పడిన అలవాట్లు, బలమైన అలవాట్లు, అవి మనతో పాటు ఉండిపోతాయి. దాన్ని వాసన అంటారు. సంస్కారం అంటే ఈ జన్మలో మనకు అమ్మా నాన్న నేర్పించినవి, మనము సమాజం ద్వారా నేర్చుకున్నవి సంస్కారాలు. అయితే వాసనా సంస్కారాలను ఒకదానికి బదులుగా ఒకటి వాడడం సహజం, తప్పేమీ లేదు, వాడుకోండి. వాసనా సంస్కారాలు అంటే మన అలవాట్లు, ఈ జన్మలో కొన్ని కోట్ల జన్మలలో మన పైన పడినటువంటి ముద్రలు, ఇంప్రెషన్స్. మరి భగవంతుడి పాత్ర ఏంటి? భగవంతుడు ఎందుకు పూజిస్తున్నాం? ఇన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా నాకు మంచి ఫలితం రాలేదు. అవును, మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటాం. కోరికలు తీరేటట్టయితే అందరూ కోరుకుంటారు.
నేను గెలవాలని నేను కోరుకుంటాను, నా ప్రత్యర్థి గెలవాలని ప్రత్యర్థి కోరుకుంటారు. మరి ఇద్దరు కోరికలు తీరడం సహజమా? కాదు. సంభవమా? కాదు. మరి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు కోరాలి అన్నది లేదు. ఇప్పుడు నాకు బీపీ రావాలి, షుగర్ రావాలి అని అనుకోను, కానీ అవి వస్తాయి కదా. అంటే కోరినా కోరకపోయినా మన ప్రారంభంలో ఉన్నవి జరుగుతాయనే విషయాన్ని మరోసారి గట్టిగా చెప్పడానికి నేను నిశ్చయించుకున్నాను అనమాట. ఎందుకంటే దీనికి భగవంతుడితో సంబంధం లేదు. మనము చేసుకున్న పాపపుణ్యాలు, మనము చేసుకున్న కర్మలు మాత్రమే మనకి వస్తాయి. మరి అలాంటప్పుడు అన్ని ప్రారంధ కర్మలైనప్పుడు ఇంకా మరి మనం చేసేది ఏముంది? ఇంకా మనం ఎందుకు చేయడం? అలా ఊరికే కూర్చుందాం, పని పాట మానేసి ఊరికే కూర్చుందాం, వచ్చిందేదో అనుభవిద్దామంటే కాదు. కుక్కలకు నక్కలకు కరెక్ట్ అది. ఎందుకంటే వాటికి ధర్మాచరణ చేసే హక్కు లేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏవైతే 4 పురుషార్థాలు, పురుషుడు అంటే మగవాడు కాదు, పురుషుడు అంటే జీవుడు, ఈ 4 ఏవైతే మనం ఆచరించాలో ఈ 4 లోపల ధర్మము, మోక్షము పశువులకు లేవు. అర్థము, కామము అంటే సంపాదించుకోవడము, తినడము పశువులకు కూడా ఉన్న లక్షణము. కాబట్టి ఏమవుతుందంటే ఏమన్నా పాపపుణ్యాలు ఉంటే అవి పశు రూపంలో అనుభవించేస్తాయి. ఇంకా వాటికి కొత్తగా పాపాలు, కొత్తగా పుణ్యాలు చేసుకునే అవకాశం లేదు. కానీ మనము ఈ జన్మెత్తాక కొత్తగా పాపాలు, కొత్తగా పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంది. వాటిని ఆగామి అంటారు. ఈ ఆగామివి మళ్ళీ వెళ్ళి సంచితంలో పడిపోతాయి, క్యూములేటివ్. మళ్ళీ వాటిని అనుభవించాలి. ఈ సంచి ఖాళీ అవనంత వరకు మనకు జన్మ తప్పదు. అంటే మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలన్నీ అనుభవించే వరకు మనకు జన్మ తప్పదు. పునరపి జననం, పునరపి మరణం, ఇది తప్పదు. ఇవి తప్పించుకుంటే దాన్ని మోక్షం అంటారు. ఎవరన్నా మనం అడిగారనుకోండి, మోక్షం అంటుంటారు మీ హిందూ మతంలో, దాని మీనింగ్ ఏంటి అంటే మరోసారి జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోవడమే మోక్షము, ఈ బంధాల నుంచి విడిపడడమే మోక్షము అన్న విషయాన్ని మీరు చెప్పాలన్నమాట అందరికీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆ మోక్షము కర్మ ద్వారా రాదు, కానీ కర్మకు మోక్షానికి సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అర్జునుడికి ఆ సంబంధం తెలియక కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు అర్జునుడు మొదటి 2 శ్లోకాల్లో కనుక తీసుకున్నట్టయితే జనార్దన, కేశవ అని చెప్పేసి 2 సార్లు అంటూ, నువ్వు మరి కర్మ అన్నిటికంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం ద్వారా మోక్షం వస్తే నేను డైరెక్ట్గా జ్ఞానం ప్రాక్టీస్ చేస్తాను, డైరెక్ట్గా నేను జ్ఞానం ప్రాక్టీస్ చేస్తాను, ఇంక కర్మ ఎందుకు నాకు, యుద్ధం మానేద్దాం పద, ఇంటికి వెళ్ళిపోయి జ్ఞానం ప్రాక్టీస్ చేస్తా అన్న భావనలో అర్జునుడు ఉన్నాడు అనమాట. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే అర్జునుడు గృహస్థు. మన హిందూ మతంలో 2 ధర్మాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని. ప్రవృత్తి అంటే మనం చేసే కర్మలను ప్రవృత్తి మార్గము అంటారు. నివృత్తి అంటే కర్మలను వదిలేయగలిగేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు మాత్రం వదిలేయవచ్చు. మనకు ఆ అర్హత లేదు. ఆ అర్హత క్రమక్రమంగా మనం సాధించుకోగలుగుతాం, కానీ ఆ అర్హత మనకు లేదు. కాబట్టి అర్జునుడికి కూడా అర్హత లేదు. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? కేశవ, జనార్దన అంటున్నాడు. జనార్దన అంటే మోక్షం కలిగించేవాడా అన్నటువంటి ఒక అర్థం ఉందన్నమాట. రెండవది కేశవ అన్నాడు. కేశవ అంటే నా అజ్ఞానం, కా ప్లస్ ఈ ప్లస్ షా అంటే బ్రహ్మ ప్లస్ విష్ణు ప్లస్ త్రిమూర్తి స్వరూపము. కేశి అనే రాక్షసుని చంపినది కూడా ఒకటి ఉంది. ఇక్కడ అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి వాడా అని ఒక మీనింగు, నాకు మోక్షాన్ని కలిగించు అని. అజ్ఞానాన్ని తొలగొట్టాలి అంటే జ్ఞానం రావాలి, మోక్షాన్ని కలిగించాలంటే కూడా జ్ఞానం రావాలి. అంటే అర్జునుడి దృష్టి ఏంటంటే మోక్షం పైన, జ్ఞానం పైన ఉంది, కర్మ పైన లేదు. ఫస్ట్ 2-3 శ్లోకాల్లో మనకు అర్థమయ్యేది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావయ్యా, ఈ ప్రపంచంలో 2 రకాల మార్గాలు ఉన్నాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందులో ఒకటి కర్మ మార్గము, ఒకటి జ్ఞాన మార్గము. మనం వేదాలు కూడా చూసుకుంటే అనుకున్నాం కదా, 70% పాటు వేదాల్లో కర్మ మార్గము, చివరి భాగం అంతా కూడా జ్ఞానకాండ, జ్ఞానశిఖ, వేదాంతము, ఉపనిషత్తులు అని అంటామన్నమాట చివరి భాగాల్ని. అందులో జ్ఞానం ఉంటుంది. మనం ఎలా పుట్టాము, ఎందుకు పుట్టాము, ప్రకృతితో మనకున్న సంబంధం ఏమిటి, మరో జన్మ ఎందుకు ఎత్తాల్సి వస్తుంది, ఏమిటి మాయ అని చెప్పి తెలుసుకుని క్రమక్రమంగా ఈ బంధాల నుంచి విడిపడడమే మోక్షం. అది జ్ఞాన మార్గం. కానీ ఆ జ్ఞాన మార్గానికి అర్హత కావాలి. అందుకోసం శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, బాబు ఎవరి ప్రవర్తనకు తగ్గట్టుగా వారికి నేను ఇచ్చాను 2 మార్గాలు. ఇలా బుద్ధియోగులు ఎవరైతే ఉన్నారో, గృహస్థాశ్రమం ఎవరైతే ఉన్నారో వారికి నేను కర్మయోగం ఇచ్చాను. జ్ఞానయోగము సాంఖ్యులకు, సాంఖ్యులకంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం తపిస్తారో వారి కోసం జ్ఞానయోగం ఇచ్చాను. కాబట్టి రెండింటిని నువ్వు కలిపి కొట్టేసేయద్దు అన్నటువంటి విషయం చెబుతున్నాడు అనమాట. మరి ఎలాగా అంటే ఖచ్చితంగా జ్ఞానం గొప్పదే, కానీ కర్మ, జ్ఞానము 2 వేరువేరు మార్గాలు. కానీ సరైన కర్మ చేయడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తశుద్ధి అంటే మనం అనుకున్నాం, మన మనస్సు 4 భాగాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని. ఈ 4 భాగాల్లో చిత్తం అనేది స్టోరేజ్ యూనిట్ అన్నమాట.
అందులో మలినమైపోయింది. ఇష్టం వచ్చినన్ని డైరెక్షన్స్లో వెళ్ళిపోయాము. ఎవడు ఏది మాట్లాడితే అది విన్నాము, ఏ చెత్త పడితే అది తిన్నాము, ఏ సినిమాలు పడితే అవి చూసాము, ఎవరితో పడితే వారితో మాట్లాడాము. ఇది ఎంత కల్మషం పేరుకుపోయిందంటే ఒక అద్దం నిండా పూర్తి మలినం ఉంది. మనని మనం చూసుకోవడం పూర్తిగా అసంభవం. అందులోకి వెళ్ళిలా మన మొహం పెడితే మన మొహం కనిపించదు, ఆ మలినాలే కనిపిస్తాయి. వాటిని శుభ్రపరచుకోవాలి. కర్మయోగం ద్వారా వాటిని శుభ్రపరచుకుంటాము. ఒకసారి శుభ్రపరచుకున్నాక మనకు జ్ఞానం తెలుసుకునే అర్హతను భగవంతుడే కల్పిస్తాడు ఆటోమేటిక్గా. కర్మలోంచి భక్తి, భక్తిలోంచి జ్ఞానము భగవంతుడు కల్పిస్తాడు. కానీ మన ప్రయత్నం ఖచ్చితంగా ముందు ఉండాలి. అంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించక తప్పదు. కానీ కొత్త కర్మలు చేయకుండా ఉండాలి. కొత్త కర్మలు చేయకుండా ఉండాలి అంటే మరి కర్మ చేయకుండా ఖాళీగా కూర్చోమని కాదు. కొత్త కర్మలు చేసినా వాటి ఫలితాలు మనకు అంటకూడదు. ఇప్పుడు ఒక పాము ఉంది, ఆ పాముని తిప్పుకుని పాముల వాడు తిప్పుతూ ఉంటాడు. ఆ పాము కరిస్తే వీడు చచ్చిపోతాడు. ఆ పాముని తిప్పకపోతే వాడికి పొట్టగడవదు. మరి ఎలాగా? అప్పుడు ఈ పాము కూరలు తీసేస్తాడు. అదేవిధంగా మనం చేసేటటువంటి పనిలోంచి కోరికను తీసేసేయాలి. కర్మ మరొకసారి అర్థం చేసుకోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇంకొకసారి జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే. కర్మలోంచి కోరిక తీసేసేయండి. తీసేసినప్పుడు ఏమవుతుంది? ఫలితం కూడా ఆశించకండి. అప్పుడు మీ కర్మ మీరు చేయండి. అప్పుడు ఏమవుతుంది? మీరు కర్మ చేసిన వాళ్ళు అవుతారు, కర్మ ఫలితం మీకు అంటుకోదు. దీనికి విద్యాప్రకాష్ ఆనందగిరి చాలా చక్కటి ఉదాహరణ ఇస్తారనమాట. ఆయన ఏమంటారంటే రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోండి దేవుడికి. పొద్దున లేచి మళ్ళీ దేవుడికి ధ్యానం చేయండి. ఆ రాత్రి పడుకున్నది పొద్దున్న వరకు మొత్తం ధ్యానం కింద కన్వర్ట్ అయిపోతుంది. అలాగే మీరు చేసిన ప్రతి పనికి దేవుని దండం పెట్టుకుని ప్రారంభించుకోండి. ఫలితం ఏదైనా బాబు పాల ముంచినా నీద ముంచినా నీదే భారం అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఫలితం గురించి ఆలోచించకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చే ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి ఏమవుతుందంటే ఈ త్రిగుణాలు అప్పుడు ఏవైతే మనకు ప్రపంచంలో ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి అంటే త్రిగుణాలు అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, సత్వగుణం, రజస్సు, తమస్సు. ఇవి మనను ఎక్కువగా బాధించవు. ఫలితాలు ఎక్కువగా మనను బాధించినటువంటి స్థాయికి వెళ్ళాలి. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఈ అధ్యాయంలో మొదట జ్ఞానానికి కర్మకు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి భేదం చక్కగా చెప్పాడు. దీని తర్వాత రెండో భాగంలో ఈ అధ్యాయాన్ని మొత్తం 4 భాగాలు 5 భాగాలుగా చేసుకుందాం. ఇప్పుడు మొదటి భాగం మనం తెలుసుకున్నాం ఏంటంటే కర్మకు జ్ఞానానికి సరైన తేడా. రెండవది ఏంటంటే కర్మ ఎలా చేయాలి అంటే కర్మని యజ్ఞ రూపంలో చేయాలి. యజ్ఞోవై విష్ణువు అంటారు. అంటే విష్ణువు యజ్ఞస్వరూపుడు, భగవంతుడు యజ్ఞస్వరూపుడు. కాబట్టి యజ్ఞాలు చేయాలి అని. ఈ యజ్ఞాలు నిన్న మనం తెలుసుకున్నాము, పంచయజ్ఞాలు అని చెప్పేసి. ఆ పంచమహాయజ్ఞాలు చేయడం ద్వారా మనం రుణాలు తీర్చుకోవడం ద్వారా, వాటిపైన ఆసక్తి, వాటిపైన మనం కోరుకోకుండా ఉండడం ద్వారా మనము చక్కటి కర్మలను చేసిన వాళ్ళం అవుతాము. అందులోపలే మనకు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. అందులోపల ఈ మనం యజ్ఞం చేస్తాము. యజ్ఞం ద్వారా వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవడం ద్వారా మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ పంటలు పండితే మళ్ళీ మనం భోజనం చేస్తాము, మళ్ళీ యజ్ఞాలు చేస్తాము, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ పంటలు పండుతాయి. ఈ విధంగా మీరు శాకాహారం తింటూ, నేను అందించినటువంటి ఆహారం తింటూ, మీరు మళ్ళీ ఈ ఆహారాన్ని మీకు అందిస్తున్నటువంటి భగవంతుడికి సమర్పించండి. స్వార్థ చింతన ఉండకూడదు అని చెప్పాడు. దీన్ని చక్రం అంటారనమాట. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి చక్రము. ఈ చక్రంలో కర్మ ఖచ్చితంగా ఉండాలి. యజ్ఞం చేయాలంటే కర్మ కావాల్సిందే కదా. ఆ కర్మని వేదాలలో చక్కగా మనకు చెప్పారు కదా, కర్మకాండ 70% ఉందన్నాం. కాబట్టి కర్మ కూడా వేద స్వరూపమే. కర్మ కూడా గొప్పది, కర్మ కూడా వేద స్వరూపమే. ఆ వేద స్వరూపమైన కర్మ అంటే మనం చేసే పనిని ఆసక్తి లేకుండా, ఫలితం అనవసరంగా ఆశించకుండా, ఆశించినా కూడా దాన్ని భగవంతుడికి వదిలేసేసి ఆ పనిని భగవంతుడు నిర్దేశించిన 5 పంచమహాయజ్ఞాలలో చక్కగా, దాన్ని శాస్త్ర విహిత కర్మలు అంటారు. అంటే శాస్త్రంలో మనకు నిర్దేశించినటువంటి కర్మలు, భగవంతుడు మనకు చెప్పినటువంటి కర్మలు. ఎవరు చెప్పకపోతే సూర్యుడు ఫ్రీగా మనకు వెలుతురిస్తున్నాడు. ఎవరు చెప్పకపోతే వాయుదేవుడు మనకు వాయువు అందిస్తున్నాడు, ప్రాణవాయువుని అందిస్తున్నాడు. ఇదే వేరే గ్రహాలలో వెళ్తే మీకు ఆక్సిజన్ ఇంత పర్ఫెక్ట్గా దొరుకుతుందా? ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, దొరుకుతుందా? దొరకట్లేదు కదా. అదేవిధంగా ఈ నీరు ఫ్రీగా రావట్లేదా మీకు? ఇంత అద్భుతమైన నదులు, సారవంతమైనటువంటి భూములు, ఖనిజాలు, అదిగాక ఇవన్నీ మన భారతదేశంలో ఇవ్వడమే. ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ ఇంత గొప్ప ఇది లేదు. సూర్యుడు కూడా సరైన కిరణాలతో మన మీద పడడము, కాస్త మనం మకర రేఖతో మన కాకినాడ నుంచి వెళ్తూ ఉంటుంది. మనం ఇటు భూమధ్య రేఖ దగ్గర ఉండము, అటు పూర్తిగా పోల్స్ వైపు ఉండము. దాంతో చక్కటి వెదర్ మనకు ఉంటుంది.
దాని ద్వారా చక్కటి పంటలు పండుతాయి. ఇయర్ లాంగ్ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంత గొప్ప ప్రదేశాన్ని ఇవ్వడం వల్లే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా జనాభా మొత్తం ఇక్కడమే కేంద్రీకృతమైంది. అప్పట్లోపల ఇన్ని ఖండాలు ఉండేవి కాదు, ప్రపంచమంతా ఒకటే ఖండంగా ఉండేదన్నమాట. తర్వాత క్రమక్రమంగా అన్నీ విడిపోయాయి, మళ్ళీ కలిసాయి, విడిపోయాయి, కలిసాయి. దానికి వేరే కారణం ఉంటుంది. అవి టెక్టానిక్ ప్లేట్స్ అని అవి కదలడం వల్ల ఈ ఖండాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి ప్రస్తుతం ఇప్పుడు మనకు అవసరం లేదు. అయితే ఇంత గొప్పవైనవి అన్నీ ఫ్రీ ఇచ్చాడు. మరి వీరెవరు స్వార్థపూరితంగా బిహేవ్ చేస్తున్నారా? ఎవరికి స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన లేనప్పుడు మరి మనిషికి ఎందుకు స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన? కాబట్టి మనకు యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని భగవంతుడికి అందించాలి, అందరికీ సమర్పించాలి. భగవత్ స్వరూపులైన వ్యక్తులందరికీ సమర్పించాలి. భగవత్ స్వరూపులైన భూతాలన్నింటికీ దెయ్యాలు భూతాలు కాదు, జంతువులకు పశుపక్షాదులకు అందించాలి. వానపాములు ఉంటాయి, వానపాములు వచ్చి మన స్థలాన్ని గుల్లగుల్ల చేస్తాయి పంట సరిగ్గా పండడానికి. ఎందుకని? ఇవన్నీ అలా చేయకపోతే ఈ విశ్వంలో ఈ సైకిల్ నడవదు. అంటే భగవంతుడు ఇంత చక్కగా ఏర్పరిచినటువంటి ఆనందకరమైనటువంటి ప్రపంచాన్ని మనము మన మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో పాడు చేస్తున్నాం కదా అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతూ, మీరు స్వార్థంగా ఉండకూడదు. మీరు ఎప్పుడైతే స్వార్థపూరితంగా ఉంటారో అప్పుడు ప్రపంచమంతా కూడా పాడవుతుంది అని చెప్పి యజ్ఞం యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేశాడు. ఇప్పటివరకు మనం 2 భాగాలు తెలుసుకున్నాము కర్మయోగంలో. మొదటి భాగంలో ఏం తెలుసుకున్నాము? జ్ఞానము, కర్మము రెండిట్లలో ఏది గొప్పది అన్న విషయము. అందులో ఏమని అనుకున్నాం మనము? 2 గొప్పవే, జ్ఞానం అన్నిటికంటే గొప్పది. కానీ జ్ఞానం అనే స్థాయికి చేరడానికి మనలాంటి వాళ్ళకు కర్మ ఖచ్చితము. ఎందుకంటే మనకు అద్దం మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగించాలి, కాబట్టి కర్మ చేయడం కంపల్సరీ అని చెప్పి తెలుసుకున్నాము. ఈ కర్మను కోరికలు లేకుండా చేయాలి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. రెండవ భాగంలో ఏం తెలుసుకున్నాము? ఎటువంటి కర్మలు చేయాలి అంటే శాస్త్రము మనకు నిర్దేశించినటువంటి కర్మలను చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అవి చేస్తూ స్వార్థపూరితమైన జీవితాన్ని గడపకూడదు. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఈ కర్మ చేస్తున్న వాళ్ళల్లో కూడా కొంతమంది గొప్ప జ్ఞానయోగులు అయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేశాడు. అర్జునుడికి ఆశ్చర్యం, నిజమా? ఏంటి కర్మయోగులు కూడా జ్ఞానయోగులంత గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్, అవకాశం ఉంది. జనకుడు, మన అంబరీషుడు, భగీరథుడు, ఇటువంటి గొప్ప గొప్ప ఇక్ష్వాకుడు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వారు రాజ్యం చేస్తూ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సంపూర్ణ వైరాగ్యాన్ని మనసులో పెట్టుకోగలిగారు. ఈ జనకుడి దగ్గరికే శుకబ్రహ్మని వ్యాసుడు, తన కొడుకు అన్నమాట, శుకబ్రహ్మ తన కొడుకుని ఆయన దగ్గరికి శిష్యరికం చేయమని పంపిస్తాడనమాట. ఈ రాజు దగ్గర నేనేం నేర్చుకోవాలి అని శుకబ్రహ్మ అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జనకుడు గొప్పతనం చూసి అనుకుంటాడు, ఈయన రాజు కాదు, రాజ ఋషి, ఈయనకు పూర్తి జ్ఞానం ఉంది, కానీ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. నిన్న మనలో చాలామంది అడిగారు, మేము గృహస్థాశ్రమం మరి వదలలేం కదా, ఏం చేయాలి అంటే దానికి ఇదే జవాబని అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొకటి, నిన్నటి దాన్ని ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక స్థాయి తర్వాత మీకు డిటాచ్మెంట్ రావాలి అన్నాను, కానీ మీరు బాధ్యతలు వదిలేసి పారిపోవాలి అని చెప్పలేదు నేను. బాధ్యతలు ఉన్నప్పుడు 90 ఏళ్ళు ఉన్నా సరే మీరు మీ బాధ్యతలు చేయవలసిందే. కానీ బాధ్యతల రూపంలో అడ్డం పెట్టుకుని చీరలు కొనుక్కొని, ఇలాంటి చొక్కాలు కొనుక్కొని, వస్తువులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని ఊరేగద్దు. అవి ఊరేగడానికి మనకు దేవుడు ఒక 25-30 ఏళ్ళు ఇచ్చాడు. అవి మనము సంతోషంగా ఆ 30 ఏళ్ళ వ్యవధిలో ఎంజాయ్ చేద్దాం. కానీ చివరగా మన బాధ్యతలు అనే పేరు పెట్టుకుని ఇవన్నీ మనము సంపాదనలో పడి వాటి గురించి మనము భోగలాలసకు గురి కాకూడదు అన్నదే నిన్న నేను చెప్పదలుచుకున్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ఒక స్థాయి తర్వాత వైరాగ్యం రావాలి. ఒక స్థాయి తర్వాత ఈ ప్రాపంచిక విషయాలన్నిటికీ క్రమ పద్ధతిలో దూరంగా మసలాలి అన్న విషయమే నిన్న మనం అనుకున్నాము. అదేవిధంగా బాధ్యతలు ఉన్న వాళ్ళు తప్పకుండా బాధ్యతలు తీర్చుకోవాలి. బాధ్యతలను వదలమని ఏ గ్రంథంలోనూ చెప్పలేదు. అదేవిధంగా చిన్నప్పటి నుంచే వైరాగ్యం రావాలని కూడా ఎవరూ చెప్పరు. ఫస్ట్ 25 ఏళ్ళు ధర్మ ఆచరణ నేర్చుకుంటాము. తర్వాత 25-30 ఏళ్ల పాటు మనము అర్ధకామాలు అంటే డబ్బు సంపాదిస్తూ కావాల్సినన్ని కోరికలు తీర్చుకుంటాము. కార్లు, బంగళాలు, ఇల్లు, వస్తువులు, వాహనాలు, తిరగాల్సిన చోట తిరగచ్చు, పిల్లలు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత క్రమ పద్ధతిలో వైరాగ్య భావన వస్తూ నేనెందుకు పుట్టాను, ఏమి సాధించాలనుకుంటున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి అని ఆలోచించాలి అన్న విషయాన్ని మాత్రమే నిన్న మనం తెలుసుకోవడం జరిగింది. లేకపోతే ఏమవుతుందంటే గృహస్థాశ్రమంలోంచి మళ్ళీ ఇంకో గృహస్థాశ్రమంలోకి వెళ్తాము. మన పిల్లల గురించి పడ్డ బాధలే మళ్ళీ మన మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి మనము బాధపడే
అవసరం అవుతుందన్నమాట. ఆ స్థాయి మనకు రాకూడదు. దాన్నే పరిణతి అంటారన్నమాట. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు జ్ఞానానికి మోక్షానికి అర్హులు కారు అని మనము అనుకోలేము. సమయంతో సంబంధం లేదని నిన్న మనం 2 ఉదాహరణలు తీసుకున్నాం. ఒకటేమో ఈ పరీక్షిత్తు ఉదాహరణ వారం రోజుల లోపల మోక్షం తెచ్చుకున్నాడని, ఇంకొకటి కట్వాంగుడు ఉదాహరణ కూడా తెలుసుకున్నాము. ఆయన కూడా కొద్ది సమయమే ఉంటుంది, ఆ సమయంలోనే ఆయన మోక్ష సాధన కోరి ప్రయత్నం చేశాడు అన్నది. అదేవిధంగా ధృతరాష్ట్రుడు కూడా వానప్రస్థం వచ్చే వరకు కూడా అతను మహానుభావుడు కాలేకపోయాడని, మానసికంగాను శారీరకంగాను అంధుడుగా మిగిలిపోయాడని తెలుసుకున్నాం కదా నిన్న. కాబట్టి ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోండి, మరోసారి వీడియో చూడండి, మరోసారి అర్థం చేసుకోండి. దయచేసి ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే మన జీవితంలో కర్మయోగం చాలా సులభము. మనం చేయగలిగేది కర్మయోగం మాత్రమే, జ్ఞాపకం ఉంచుకోండి. భక్తి జ్ఞానాలు మనకు రావు ఇప్పుడే అంత తొందరగా. అర్థం చేసుకోగలమేమో కానీ అనుభవంలోకి రావవి. భక్తి అంటే నేను దేవాలయంకి వెళ్తే అది భక్తి కాదు. భక్తి అంటే అన్నమయ్యలాగా, పోతనలాగా, రామదాసులాగా అన్నీ వదిలేసేసి, ప్రపంచాన్నంతా వదిలేసి దేవుడు ప్రతి చోట దేవుడు కనిపించేస్తాయి. అంతేగాని నేను దేవుడు గుళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాను, శ్రీవారి సేవకి వెళ్ళి నేను వెంకటేశ్వర స్వామికి చేస్తాను అంటే అది భక్తి కాదు. అది కూడా కర్మలోకే వస్తుంది, అది కర్మే. ఎందుకంటే దేవతా యజ్ఞం అనేది మనం అనుకున్నాం కదా, 5 అది కర్మలోకి వస్తుంది, అది భక్తిలోకి రాదన్నమాట. కాబట్టి భక్తి జ్ఞానాలు పక్కన పెట్టేయండి. మనం సాధించవలసింది కేవలం కర్మ. మనం చేయవలసినవి నిన్న కొన్ని దుష్కర్మలు చెప్పాము, అవన్నీ చేయకూడదు. చిన్న చిన్న దుష్కర్మలు చేసినా మనవి కొన్ని కోట్ల జన్మల పాటు వెంటాడుతాయి. ఈ జన్మలో మనం ఒకరిని చెంప మీద కొడితే వాడికి వెంటనే అవకాశం లేకపోతే వాడు 20 జన్మల తర్వాత మనల్ని కత్తితో పొడుస్తాడు అన్న విషయాన్ని నిన్న మనము తెలుసుకుంటాం. సరే, ఇప్పుడు కర్మయోగంలో 3వ భాగంలోకి వద్దాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ జనకుడు ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా గొప్ప సాధన ద్వారా వాళ్ళు జ్ఞానులయ్యారు అన్న విషయము మనం నిన్న తెలుసుకున్నాము. మరి కరెక్టే, కానీ భగవంతుడు కూడా అవతారం ఎత్తుతున్నాడు, కర్మలు చేస్తున్నాడు కదా. భగవంతుడికి అవసరమా ఇవి? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? నేను పొందవలసినది కానీ, నేను కావాలనుకుంటున్న విషయం కానీ, నేను పొందలేనిది కానీ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అయినా కూడా నేను కర్మలు చేయాల్సి వస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నేను పొందవలసిందేది లేదు కానీ కర్మలు చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నానంటే యద్యదాచరతి శ్రేష్ఠ అని ఉంది కదా. ఎవరైతే శ్రేష్ఠులు ఏదైతే మార్గాన్ని ఉద్దేశించి చేస్తారో మిగతా వాళ్ళు కూడా అదే మార్గాన్ని పాటిస్తారన్నమాట. దీనికి గరికపాట ఆయన ఒక చిన్న దృష్టాంతం చెప్పారు ఆయన జీవితం నుంచి. ఆయనకి వాళ్ళ అమ్మగారి ఆబ్దికం చేస్తున్న టైం లోపల ఎక్కడో పుష్కరాలలో, ఆ సమయంలో ఆయన వాళ్ళ అమ్మకి ఈ మెంతోస్ అవి చాలా ఇష్టంట. అయితే ఆయన ఏం చేశారు, అమ్మకి ఇష్టమైనది ఏదైనా ప్రసాదంగా పెట్టామంటే ఆయన మెంతోస్ తెచ్చుకుని అక్కడ పక్కన పెట్టుకుని ఆ మెంతోసు ఇచ్చారట. ఎందుకంటే ఆయనకి వాళ్ళ అమ్మకి ఏమి ఇష్టమో తెలుసు అన్నమాట. తెలిస్తే అది మెంతోస్ పెట్టగానే ఒక 10 మంది 20 మంది చూసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మెంతోస్ కొనుక్కొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా మెంతోస్ పెట్టడం మొదలెట్టారట. అంటే ఏంటంటే వీరు పాపులర్ పర్సన్స్, వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు అనుకున్నదే మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. కాబట్టి జ్ఞానులు ఏం చేయాలంటే వారికి ఇష్టమున్నా లేకున్నా కూడా వాళ్ళు కర్మలను చేస్తూ మిగతా వారిని అయోమయంలో పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, 2వ తరగతి వాడిని చూసి వాడిని హేళన చేస్తానా? నేను చేయకూడదు. ఎందుకంటే ఆ మార్పు వస్తుంది. ప్రతి వ్యక్తి ఒక స్థాయిలో ఉంటాడు, అందరి స్థాయి సమానం కాదు. కాబట్టి అందరి స్థాయి సమానమయ్యే వరకు మనం ఏం చేయాలి, ఇది ఎప్పటికీ జరగదు, అందరి స్థాయి సమానం అవడం జరగదు. కాబట్టి వారు ఆ స్థాయికి వచ్చే వరకు మనం కాస్త వారికి సమయం ఇవ్వాలి. అంతేకాని ఇవాళే మనం జ్ఞానులము, మిగతా వారికి ఏమీ తెలీదు అన్నటువంటి అహంకారము మనం చాలామందిలో చూస్తుంటాం. అందుకే నేను చెబుతుంటున్నాను, నేను ప్రవచనకర్తను కాదు. నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకొని మీరు అడిగిన ప్రశ్నల ద్వారా నేను కొంత నేర్చుకోవడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం. కాబట్టి తెలిసిన వారు ఎవరైనా ఏది చేస్తారో మిగతా వారు కూడా అదే పాటిస్తారు. కాబట్టి ఏం చేయాలి, జ్ఞానులు వారికి చేయవలసినటువంటి కర్మలు ఉండవు. నిజం చెప్పాలంటే జ్ఞానులకు చేయవలసిన కర్మలు ఉండవు. మీరు సన్యాసులు తీసుకున్నట్టయితే వారికి చేయవలసిన కర్మలు ఏమీ ఉండవు. చిన్న చిన్న కర్మలేవో 2-3 ఉంటాయి కానీ వాళ్ళకి చాలా కర్మలు ఉండవు. దాన్ని నివృత్తి మార్గం అంటారు. మనం చేస్తున్నది ప్రవృత్తి మార్గము, సన్యాసులు చేస్తున్నది నివృత్తి మార్గము. సన్యాసం సమ్యక్ న్యాసం, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సమ్యక్ అంటే చక్కటి అని, సంతృప్తి సమ్యక్ తృప్తి. సో ఈ విధంగా సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని త్యాగం చేసేశారు, చక్కగా త్యాగం చేసేశారు.
కాబట్టి వారికి చేయవలసిన కర్మలు లేకపోవచ్చు, కానీ వారిని చూసి మీరు మానేస్తానంటే ఎట్లాగా? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వారు చేశారు, కానీ మీరు చేయాలని లేదు. మీరు మీ కర్మలను ఆచరించవలసిందే అన్న విషయం తెలుసుకోవాలన్నమాట. మనము గనక మన కర్మలను ఆచరించకపోతే మనకు ఈ అనుభవం రాదు. మనము అద్దముని సులభంగా క్లీన్ చేయలేము. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా మనము బయట ప్రపంచంతో పూర్తిగా కల్మషం పొందేసి ఏం చేస్తున్నాము? అనవసరమైన బంధాలని మనము తెచ్చిపెట్టుకున్నాము. నిన్న మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఏదో ఇద్దరు మనుషులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి ఆగిపోయాడు. ఏమైంది అని చెప్పి ఈయన వెనక్కి తిరిగి చూసేసరికి వాడు అక్కడ ఒక చెట్టును పట్టుకుని కౌగులించుకొని బోర్న ఏడుస్తున్నట్ట. ఎందుకయ్యా అంత బోర్న ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే దానికి ఆయన జవాబు చెప్పేట, ఈ చెట్టు నన్ను పట్టుకుని వదలట్లేదయ్యా అన్నట్ట. కాదయ్యా, చెట్టును నువ్వే కౌగులించుకున్నావు, చెట్టు నిన్ను పట్టుకోలేదు, నువ్వే చెట్టును పట్టుకున్నావు. అదేవిధంగా మనకు తెలియకుండానే ఈ బంధాలను పట్టుకుని ఆ బంధాలు మనతో ఉన్నాయనుకుంటున్నాం. ఆ భావన నుంచి మనము బయటకి రావాలి. ఎందుకంటే ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనను వాటి వైపుకి లాగుతాయి. అందుకే మనం అందులో ఉంది కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతి తన వైపు కర్షతి అంటే ఆకర్షణ, లాగడం అన్నమాట. సో ఆ స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి ఏంటంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతితో కలిసి ప్రకృతి యొక్క స్వభావమైనటువంటి మనను అటువైపు లాక్కుంటాయి. నంబర్ 1. నంబర్ 2, పూర్వజన్మలో మనకున్న వాసన సంస్కారాల ద్వారా కొన్ని కర్మలు మనతోని చేయిస్తాయి. ఏదో ఒక జన్మెత్తాము, నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు ఉంది అనుకుందాం, నెలకొక 1000 అంటే 100 నెలల్లో అయిపోతుంది. కానీ నేనేం చేస్తున్నాను? కొత్త అప్పులు చేస్తున్నాను మళ్ళీ. సో ఈ కొత్త అప్పులు మానేయచ్చు అన్నమాట. మనము వచ్చిన కర్మలను అనుభవిస్తూ వాటిపైన మనము ఏ విధమైన ఫలితము మనము పంచుకోకుండా మనం ఏం చేయాలి? ఆ ఫలితాలను లోక సంగ్రహం కోసం చేయాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. జనకుడు వాళ్ళ గురించి చెబుతున్నప్పుడు, తన గురించి చెబుతున్నప్పుడు మనకు ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే మీరు లోక సంగ్రహం కోసం చేయండి, అంటే లోకం యొక్క ఉన్నతి కోసము సోషల్ వర్క్ చేయండి. సోషల్ వర్క్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ కర్మ మిమ్మల్ని అంటుకోదు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. ఎప్పుడైతే మనకు కర్మ అంటుకోదో దాని ఫలితము మనము అనుభవించవలసిన అవసరం లేదు. కర్మ ఫలితం అనుభవించవలసిన అవసరం లేదు అంటే అది ఇంకొక జన్మకు ట్రాన్స్ఫర్ అవ్వదు. మళ్ళీ అర్థం చేసుకోండి, కర్మ చేస్తున్నాము కానీ దాని ఫలితం తీసుకోవడం లేదు. కర్మ చేస్తూ ఫలితం తీసుకోవడం లేదు. నేను అది దేవుడికి వదిలేస్తున్నాను, లేదా లోకం కోసం వదిలేస్తున్నాను, లేదా అసలు ఆ కర్మ పైన ఆసక్తి లేకుండా చేస్తున్నాను. అప్పుడేమవుతుందంటే నేను 100 మందిని చంపినా సరే ఆ ఫలితం నాకు రాదు. ఇప్పుడు మనకు యుద్ధం లోపల వాళ్ళు ఎంతోమందిని చంపుతారు, వాళ్ళందరూ పాపాత్ములు అవుతారా? కాదు కదా, వాళ్ళ బాధ్యతగా చేస్తున్నారు. కాబట్టి అక్కడ భావన అనేది ముఖ్యము. ఆ భావన ద్వారా ఏమవుతుందంటే వారికి ఇవి అంటుకోవు. ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకున్నట్టయితే కర్మని మనము పాటించడం, కర్మయోగాన్ని మనం పాటించడం సులభము. కర్మని కర్మయోగముగా కన్వర్ట్ చేసుకోవాలి. కర్మని కర్మయోగంగా మనం ఎలా మార్చుకోవాలంటే ఆ కర్మలో వచ్చినటువంటి ఫలితాలను వేరే వారికి అంకితం చేయాలి. ఒకసారి రమణ మహర్షిని ఒకరు అడిగారట, కర్మయోగం అంటే ఏంటో కాస్త చెప్పండి అని చెప్పేసి అడిగారట. అప్పుడు ఆయన అన్నట్ట పద అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడకుండా కొండెక్కిచ్చారట. ఎర్రటి ఎండ లోపల, తమిళనాడు ఎండలు మన అందరికీ తెలిసినవే, ఎర్రటి ఎండలో ఆ కొండపైకి ఎక్కిచ్చారట. అలా వెళ్తుంటే మధ్యదారిలో వారికి ఒక కర్ర దొరికితే ఆ కర్రను బాగా చూశారు, చెట్టు కొమ్మని చక్కగా విరిచారు. విరిగిపోయిన కర్ర ఆల్రెడీ పడి ఉంది. ఆ కర్రని తీసుకుని ఆయన ఏం చేశారంటే ఆ కర్రను ఒక చక్కటి వంకీ కర్రలాగా చెక్కారు. చక్కటి వంకీ కర్రలాగా చెక్కి కొండ మీదకి వెళ్ళి ఒక 6-7 గంటలు కష్టపడ్డారు. బట్ చివరికి ఈయనకు ఏమీ అర్థం కావట్లేదు, పక్కన కూర్చున్న ఆయనకి ఏం చేస్తున్నారని. చివరికి పైకి వెళ్ళిన తర్వాత ఆ కర్రను తీసుకుని మళ్ళీ కిందికి వస్తూ అక్కడ ఒక వృద్ధుడు ఎవరైతే ఉంటాడో, ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వంకీ కర్రను ఆయనకు అందజేశారు. ఇదే కర్మయోగం. కష్టపడండి, డబ్బు సంపాదించండి, కానీ అది ఎవరికైతే అవసరమో వారికి అందించండి అన్నటువంటి విషయాన్ని మనకు భగవాన్ రమణ మహర్షి ద్వారా తెలిసింది. ఇదే కర్మయోగము. కర్మను కర్మయోగముగా మనము మార్చుకోవాలి. ఇదే శ్రీకృష్ణుడు మనకు చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే అశ్రద్ధ, అసూయ ఇవన్నీ పోగొట్టుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మనం చేసే పని లోపల ఎటువంటి అశ్రద్ధ ఉండకూడదు, మనం ఎవరిపైన అసూయ పడకూడదు,
తద్వారా ఏమవుతుందంటే మనం చేసేటటువంటి పని లోపల మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాము అన్నటువంటి విషయము మనకు అక్కడ శ్రీకృష్ణుడు మనకు అందజేస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకున్నాం. అయితే అర్జునుడికి కూడా ఖచ్చితంగా ఇక్కడ దాకా అర్థమైంది. మరి అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ ఎందుకు మరి ఈ రాగద్వేషాలు మనల్ని వెంటబడుతున్నాయి? జనాలందరికీ పాపం అని తెలుసు, ఎందుకు చేస్తున్నారు? జనాలందరికీ ఈ పని చేస్తే పుణ్యం అని తెలుసు. నిన్న మనం కొన్ని వస్తువులు అనుకున్నాం, ఆ వస్తువుల ప్రకారంగా నిన్న కొన్ని విషయాలు అనుకున్నాము. ఏంటి, ట్యాక్స్ ఎగ్గొట్టద్దు, తర్వాత తప్పు బిల్స్ సబ్మిట్ చేయద్దు, అన్నీ తప్పని తెలుసు, కానీ పాపం ఎందుకు చేస్తున్నాము? అర్జునుడికి ఇప్పటిదాకా అర్థమైంది ఏంటంటే మనం చేస్తున్నది తప్పు అన్న విషయం అర్జునుడికి అర్థమైంది. మరి అటువంటిప్పుడు ఎందుకు మనం చేస్తున్నాం ఈ విషయాలు అని చెప్పి శ్రీకృష్ణుని ఆయన అడగడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ టైం అర్జునుడికి బోధపడింది కర్మయోగం. కర్మయోగం చేయాల్సిందే. కర్మయోగం ఇవాళ ఒక్కరోజు ఎండవదు, 3 అధ్యాయాలు ఉన్నాయి. కర్మయోగము, కర్మ జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము. చివరికి కర్మ సన్యాస యోగములో మనకు అయిపోయిన తర్వాత అప్పుడు అభ్యాసంగా 6వ అధ్యాయంలో మనం పూర్తి కర్మయోగం సాధన తెలుసుకుంటాం అన్నమాట. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే కర్మను ఆసక్తి లేకుండా చేయాలి, అంటే కోరిక లేకుండా. కర్మ ఫలితాలను వేరే వారికై అంకితం చేయాలి. కర్మ పైన అనవసరమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. మన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. వైరాగ్య సాధన అలవాటు చేసుకోవడం ద్వారా కర్మలోంచి జ్ఞానంలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కర్మని ఎప్పుడైతే మనం సక్రమంగా చేస్తామో, పిచ్చి ఆలోచన లేకుండా చేస్తామో, రాగద్వేషాలకు మంచికి చెడుకి దూరమవుతామో, అప్పుడేమవుతుందంటే మన అద్దము మనం చూసుకునే అద్దము మనకు మలినం లేకుండా సులభంగా మన మొహం మనకు కనిపిస్తుంది. అదే కదా జ్ఞానము. మనం ఎవరమో తెలుసుకోవడమే జ్ఞానము. అది మనము తెలుసుకుంటాము. ఈ విషయాన్ని అర్జునుడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. నిజమే కదా, మరి పాపమని తెలుసు, పుణ్యమని తెలుసు, మరి ఎలాగ అందరూ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? పాపపుణ్యాలు తెలిసినప్పుడు అందరూ ఎందుకు ఈ పాపకర్మలు చేస్తున్నారు అని చెప్పేసి శ్రీకృష్ణుని అడిగాడనమాట. దీనికి ఒక ఉదాహరణగా కూడా చెప్తారు విద్యాప్రకాశ్ ఆనందగిరి. ఏంటంటే దుర్యోధనుడు కృష్ణుడితో అంటట, ధర్మరాజు వాళ్ళు చేస్తున్నది పుణ్యమని నాకు తెలుసు, నేను చేస్తున్నది పాపమని నాకు తెలుసు. వారి డబ్బు కొట్టేయడము, ఆస్తి కొట్టేయడము, మేము చేసిన కార్యాలన్నీ కూడా చెడ్డవని మాకు తెలుసు, కానీ నాకు చెడే చేయాలనిపిస్తోందయ్యా, ఏం చేయమంటావు? నన్నెవరో లాగుతున్నారు, నన్నెవరో పురమాయిస్తున్నారు, ఏంటి ఇవి అని చెప్పేసి శ్రీకృష్ణుడితో అడిగట. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇది వాసనా సంస్కారాలు. నన్ను కూడా ఎవరో క్వశ్చన్ వేశారు నిన్న. సరే, శ్రీకృష్ణుడి మాటల్లోనే చెబుదామని చెప్పేసి నేను జవాబుని ఇప్పటికీ రిజర్వ్ చేసి ఉంచానన్నమాట. వాసనా సంస్కారాలు పూర్వజన్మలలో మన మీద ఏర్పడినటువంటి వాసనా సంస్కారాల ప్రభావం చేత మనం కొంతవరకు బాధ్యత మనపైన పడుతుంది. ఆ బాధ్యత దాని ద్వారా ఏమవుతుందంటే మనం కొన్ని విషయాల్లో అలా బిహేవ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మనము ఆ పూర్వజన్మలలో ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అయితే దుర్యోధనుడు చేయలేకపోయాడో, తద్వారా ఎంతటి విషాదాన్ని అందరిలో మిగిల్చాడో మనందరికీ తెలుసు. కాబట్టి కొన్నేమో మనం మామూలుగా చేస్తాము, కొన్నేమో ఈ ప్రకృతి మనకు స్వభావ సిద్ధంగా ఇచ్చినటువంటి లక్షణాల ద్వారా చేస్తాము, పూర్వజన్మలలో వచ్చిన వాసనా సంస్కారాల ద్వారా చేస్తాము అని శ్రీకృష్ణుడు ఇంకా కూడా అత్యంత ఉన్నతమైనటువంటి రాగద్వేషాలను ఎలా మార్చుకోవాలి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అది ఇప్పుడు 20-40 నిమిషాలకు దగ్గర అవుతున్నాం కాబట్టి జూమ్ మీటింగ్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుదాం. ఇప్పుడు అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానము ఇంకొక భాగం ఉందన్నమాట. అదేంటంటే రాగద్వేషాలను ఏ విధంగా మనము నియంత్రణలోకి తేవాలి, రాగద్వేషాలు ఎందువల్ల ఏర్పడుతున్నాయి, మనకున్న శత్రువులు ఎవరు, కర్మ ఎందుకు మనం సరిగ్గా చేయలేకపోతున్నాము అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు అందరూ మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకొక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో అయిపోతుంది. తర్వాత మనం ప్రశ్నోత్తరాలు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. మళ్ళీ అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. Recording stopped. శ్రీనివాసరావు గారు మొదలు పెట్టింది. అందరికీ మరోసారి స్వాగతం. నా వీడియో కనిపిస్తుందా? అయితే ఇప్పుడు మనము అత్యంత ఉన్నతమైనటువంటి చివరి భాగంలోకి ప్రవేశిస్తున్నాము. రాగము, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి. Recording in progress. మరి ఏ విధంగా రాగద్వేషాలను మనము పోగొట్టుకోవాలి?
ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే అసలు అసలు వచ్చిన కష్టమల్లా ఏంటంటే మనలోని రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలకు కారణము కామము అన్నాడు. అంటే అర్జునుడు అడిగాడనమాట, పాపం అని తెలిసి ఎందుకు చేస్తున్నాం, పుణ్యం కాదని కూడా ఎందుకు చేస్తున్నాం, ఏంటి మనల్ని ఎవరు ప్రోద్బలం చేస్తున్నారు, దేని చేత మనం ఇలా చేస్తున్నాము, మనందరికీ కూడా తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ప్రతి పనిని ఎవరు చెప్పారు ఈ మాట నాకు జ్ఞాపకం రావట్లేదు, తత్వవిధానంద గారు అనుకుంటాను. ఆయన అంటాడు, మీరు చేసే ప్రతి పనిని ఈ పని నేను చేస్తే భగవంతుడు సమ్మతిస్తాడా లేదా అని ప్రతి పని చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఖచ్చితంగా జవాబు మీకే దొరుకుతుంది. దానికి మీరు సాకు వెతుక్కోకూడదు. అందరూ చేస్తున్నారులే, వాడు హత్య చేస్తున్నారులే, నేను ఇంత మాత్రం 2 కత్తుపోట్లు పొడిస్తే తప్ప అని అనుకోకూడదు. ఎవడో పొలిటీషియన్ పెద్ద తప్పు చేస్తున్నారులే, నేను ఇంత చిన్న తప్పు చేస్తే తప్ప అనుకోకూడదు. ధర్మాచరణ వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఎవరి క్వశ్చన్ పేపర్ వారిదే. మీ క్వశ్చన్ పేపర్ వాళ్ళు చూడరు, వాళ్ళ క్వశ్చన్ పేపర్ మీరు చూడరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనము ధర్మాచరణ సరిగ్గా చేయాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటాడే, కామం అనేది ఉంది కదా, అన్నిటికంటే కూడా దుర్మార్గమైనది అని చెప్తాడు. మనకు అరిషడ్ వర్గాలు అని 6 ఉన్నాయి. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గాలు అంటే గ్రూప్. ఈ అరిషడ్ వర్గం అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అందులో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అన్నీ జవాబులు మీకు అన్నిటికీ డెఫినేషన్స్ తెలుసు కదా. మాత్సర్యం బహుశా తెలియకపోతే ఓర్వలేనితనం, అసూయకి సుమారు సమానమైనటువంటిది. మదం గర్వం, కామం క్రోధం అంటే తట్టుకోలేనంత కోపం, మోహం అంటే మన పిల్లల మీద వారి మీద ఉండే పిచ్చి ప్రేమ మోహం, లోభం అంటే ఇది నాకే కావాలి లోభం. ఈ అన్నింటిలోకి కూడా దుర్మార్గమైనటువంటిది కామం. కామం అంటే కోరిక, ఇది నాకు కావాలి అంటే ఒక వస్తువు పైన గనక ఆసక్తి ఉంటే దాన్ని కోరిక అంటారు. ఆ కోరిక గనక ఉన్నట్టయితే అది కామము, అది తిరగకపోతే క్రోధము. ఇదే మాటని శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు మనకు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి అని చెప్పేసాను. అంటే ఏంటంటే కామం అనేది ఒక్కటే మిగతా అన్నింటికీ దారితీస్తుంది. అరిషడ్ వర్గాలలో అన్నిటికంటే దుర్మార్గమైనది కామము. అంటే మరి కామము ఇదే క్రోధంగా దారితీస్తుంది, తద్వారా మనము పాపములు చేస్తాము. కర్మ చేయడానికి కారణం ఏంటి? కోరిక. ఆ కోరిక కామం నుంచి వస్తుంది. కోరిక ద్వారా కర్మ చేయడం వల్ల మనకేమవుతుంది? అది ఫలితాన్ని ఇస్తుంది. ఫలితాన్ని ఇచ్చింది అంటే ఇంకొక జన్మ ఎత్తాల్సిందే ఫలితం అనుభవించడం కోసము. అదే కోరిక లేకుండా పని చేస్తే అంటే నిష్కామ కర్మ చేసినట్టయితే అప్పుడు మనకి ఇంకే బాధ ఉండదు, అప్పుడు మనకి దాని ఫలితం మనకు అంటుకోదు. కానీ కామం ద్వారా చేసేటటువంటి కామం ద్వారా చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది మనకు ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని మనము పోగొట్టుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటాడు, కామాన్ని ముందు పోగొట్టుకోవాలి అంటాడు. కామాన్ని ఎలా పోగొట్టుకుంటాము అంటే కామం ఎక్కడుందో ముందు తెలుసుకో, కామము ఎక్కడుందో తెలుసుకో అంటాడు. కామం ఎక్కడుంది? ఇంద్రియాలలో, మనస్సులో, బుద్ధిలో ఉంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెబుతాడు మళ్ళీ. అంటే శ్రీకృష్ణుడు మనకు అన్నీ చెబుతూ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చాడు. ఒక్కొక్క చోట ఎలా ప్రవర్తించాలో కూడా చెబుతున్నాడు. అది ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలది ఎలా చేయాలో చెప్తున్నారు ఆయన. వినండి. మనం ఇంతకుముందు పంచకోశాల గురించి తెలుసుకున్నాం కదా. మనము ఈ దేహం కాదు, 5 కోశములు, 5 లేయర్స్ అని అనుకున్నాం కదా పంచకోశం గురించి తెలుసుకున్నప్పుడు. అందులోపల ముందుగా ఈ దేహము, అన్నమయ దేహము, ఈ కనిపించే దేహము, ఇది ఒక చొక్కా లాంటిది. మన ఆత్మ దీన్ని ధరించింది, ఈ చొక్కాను బయటపారేసి కొత్త చొక్కా వేసుకుంటుంది. కాబట్టి దేహము ఫస్ట్ లేయరు. దేహం తర్వాత కనిపించనిది నెక్స్ట్ ఇంద్రియాలు. ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని ఉన్నాయి. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు ఇటువంటివి మనకు కనిపిస్తాయి. మనకు జ్ఞానేంద్రియాలు కనిపించవు. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ చర్మం, ఇవేవైతే ఉన్నాయో వీటి వెనకాల కొన్ని ఇంద్రియాలు ఉంటాయన్నమాట. ముక్కు అంటే ఈ ముక్కు కాదు, ఈ ముక్కు పనిచేయడానికి ఉపయోగకరమయ్యేటటువంటి ఒక ఇంద్రియం ఉంటుందన్నమాట. దాన్ని జ్ఞాన ఇంద్రియము అంటారు. ఇంగ్లీష్ లోపల సెన్స్ అంటారు. 5 సెన్సెస్ అంటారు కదా, ఆ సెన్స్. వాటి ద్వారా మనం తెలుసుకుంటాము కదా. ఇవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అన్నిటికంటే ముందు కామానికి దగ్గరవి అని చెప్పాడు. ఉదాహరణ, ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణ, కొత్త ఉదాహరణ ఏమీ లేదు. ఒక స్వీట్ ముక్కని మనం ముందు పెట్టుకున్నప్పుడు మన నోరు కావాలంటుంది, తినేస్తాం అంతే. అంటే ముందు ఇంద్రియం ఫస్ట్ ఇంద్రియాలకు దగ్గర మనకేం కనిపించింది? స్వీటు. కాబట్టి ముందు ఇంద్రియాలని ఆపుకోవాలి, నువ్వు ఇంద్రియాలని నియంత్రించుకోవాలి, ఇంద్రియాల కోరికలు ఆపుకోవాలి, ఇంద్రియాల కామం ఆపుకోవాలి. కామం అనేది ఇంద్రియాల మీద
మనస్సు మీద బుద్ధి మీద ఉంది, కాబట్టి వాటిని ఆపుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంద్రియాలు ఆపుకుంటాము, సరే ఈ స్వీట్ను మనం తినకుండా ఆపుకున్నాము, దాన్ని ఏమంటారు అంటే దమం అంటారు. ఇది కొత్త పదం మళ్ళీ మీకు, దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. వీటిపైన మనస్సు అనేది మూడో లేయర్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం మనం. శరీరము, దానిపైన ఇంద్రియాలు, దానిపైన మనస్సు అనేది ఒకటి ఉంటుంది అని అనుకున్నాం. ఈ మనస్సు అనేది ఏదైతే ఇంద్రియం ఉందో, ఈ మనస్సు సంకల్పాలు చేస్తుంది, కోరికలు చేస్తుంది. నాకు ఇది కావాలి అనిపించేది మనస్సు. కాబట్టి ఆ మనస్సును కూడా నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకుంటే ఏమవుతుంది, అప్పుడు ఆ స్వీట్ తినాలనే కోరిక కూడా ఉండదు. శ్రీకృష్ణుడు ఈ 3వ అధ్యాయంలో మొదట్లో చెప్తాడనమాట, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని మనస్సును కనుక కరెక్ట్గా నియంత్రించుకోకపోతే వాడు మూఢాచారి, మిథ్యాచారి అని కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే వాడు మనస్సు లోపల ఉంది కోరిక, బయటికి ఏదో చేయడం లేదు, కానీ వాడు మనస్సు లోపల చాలా కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు, కానీ ఇంద్రియాల ద్వారా చేయడం లేదు. అటువంటి వాడు మిథ్యాచారి, డంబాచారి. కాబట్టి ఏం చేయాలి, మనస్సుతో కూడా కోరికలు కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. దీనికి ఉదాహరణ చెబుతాను. మా అమ్మ చిన్నప్పుడు బల్పాలు తినేదనమాట. అంటే మా అమ్మ చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు బల్పాలు తినేది. ఇంతింత డబ్బాలు తెప్పించేసుకుని తినేదన్నమాట. మాకేమో చాలా బాధేస్తుండేది, అయ్యయ్యో అమ్మకి ఏమైనా ఆరోగ్యం పాడవుతుంది అట్లా ఇట్లా అని. నేను, మా నాన్నగారు, మా అన్నయ్యలు మేమంతా ఏం చేస్తుండేవాళ్ళం అంటే ఆ డబ్బాని దాచేస్తూ ఉండేవాళ్ళం, బలపాల డబ్బాని దాచేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏమైంది, మా అమ్మకి తినాలనిపించినా కూడా అక్కడ దగ్గరలో లేదన్నమాట, అంటే డబ్బా కనిపించకపోవడము. కానీ ఎలాగోలాగా మా అమ్మ వెతికి మళ్ళీ పట్టుకునేది డబ్బాని, మళ్ళీ డబ్బాలోంచి బలపాలు తీసి తినేసేసేది. ఇది ఇంద్రియాల నిగ్రహం, అంటే దమం. అమ్మకు అక్కడ ఇంద్రియ నిగ్రహం మేము చేయడానికి ప్రయత్నం చేశాము, కానీ ఇంద్రియాలు ఇంద్రియాలకు విషయం దూరం అయినప్పటికీ కూడా, విషయం అంటే బయట విషయాలు, ఇంద్రియాలంటే మనలో ఉన్నవి, ఆ ఇంద్రియాలకు ఈ వస్తువు బల్పాల డబ్బా దూరం అయినప్పటికీ కూడా అమ్మ లోపల మనస్సులో ఆసక్తి చావలేదు. చావకపోవడం వల్ల వెతికి, ఇల్లంతా వెతికి, రోజు 2-3 గంటలు కష్టపడినా వెతికి ఆ డబ్బా ఎక్కడుందో వెతికి మళ్ళీ అందులో ఉన్న బలపాలు కొన్ని తినేసేది. అంటే ఆసక్తి చావలేదు, అంటే మనస్సు నియంత్రించడం చాలా కష్టం. దీని గురించి మళ్ళీ ఏం చేశాం మేము, ఇంక ఇది పని కాదని చెప్పేసి, నేను చిన్నపిల్లాన్ని, అమ్మకు చాలా అటాచ్డ్ అనమాట, చాలా ప్రాణం నాకు. అమ్మ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నమాట. సో నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా మీద ఒట్టే ఇంకోసారి కనుక నువ్వు ఇవి తిన్నావంటే అని చెప్పేసి అల్టిమేట్ అని చెప్పేశాను అనమాట. ఇంక ఇది తప్పమ్మా నువ్వు చేస్తున్నది, నా మీద ఒట్టే నువ్వు ఇంకోసారి బలపాలు తిన్నావంటే అని. తర్వాత అమ్మ బలపాలు మళ్ళీ ముట్టుకోలే. గమ్మత్ ఏంటంటే ఈ రోజు వరకు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాకు ఇప్పుడు 50 years, నేను చెప్తున్నది ఎప్పుడో 30-40 ఏళ్ళ కిందటి సంగతి చెప్తున్నాను. నేను 6th, 7th, 5th చదువుతున్న రోజులలో. ఈ రోజు వరకు మళ్ళీ అమ్మ బలపాలు ముట్టుకోలేదు. బలపాలు కొనుక్కునే శక్తి ఉంది, బలపాలు ఎదురుగా పెట్టినా కూడా అమ్మ ఇప్పుడు తిననటువంటి స్థాయి. ఎందుకంటే మనస్సులో ముందు ఆ కోరిక చచ్చిపోయింది. బలపాలు తినాలనే కోరిక చచ్చిపోయినప్పుడు ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బలపాలు తినడం లేదు. ఇదే మనము నేర్చుకోవాల్సింది. ఏంటి, ఏదైనా చెడ్డ పని చేయాల్సి వచ్చినప్పుడు తప్పు, చెడ్డ పని చేస్తున్నాను అని మనస్సుని దెబ్బ కొట్టాలి బుద్ధితోటి. కాబట్టి మనస్సుని నిగ్రహిస్తాం, దీన్ని శమం అంటాము. కేవలం ఇంద్రియాలను నిగ్రహించుకుంటే దాన్ని దమం అంటాము, ఇది శమం అంటాము. శ్రీకృష్ణుడు ఎన్ని విషయాలు చెప్పాడో చూసుకోండి మనకు. శమం, ఇప్పుడు నేర్చుకుంటున్నది శమం, మనస్సుని కూడా నిగ్రహించుకోవాలి అన్న విషయం. మరి ఇంద్రియాలు అయిపోయాయి, మనస్సు అయిపోయింది, దీనిపైన బుద్ధి ఉంది, బుద్ధిపైన ఆత్మ ఉంది. ఇప్పుడు బుద్ధి వైపుకి వచ్చేసరికి ఏమవుతుందంటే, బుద్ధి ప్రత్యేకంగా కోరుకోదు. కానీ దురదృష్టం ఏమవుతుందంటే, ఇందాక మనం అనుకున్న వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాసన సంస్కారాలు మన బుద్ధిలో గట్టిగా స్థాపితమై ఉంటాయన్నమాట. అంటే పూర్వజన్మ యొక్క ఇంప్రెషన్స్, పూర్వజన్మలో వేసిన ముద్రలు మన బుద్ధిలో ఉంటాయి, మనస్సులో కాదు, బుద్ధిలో. తద్వారా ఏమవుతుందంటే బుద్ధి అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. దీనికి ఉదాహరణ మనం తీసుకున్నాము. ఒక అతనికి జీవితంలో ఎప్పుడు కూడా పేకాట ఆడే అలవాటు లేదు, తన ఇంట్లో ఎక్కడా ఎవరిలోనూ లేదది, వాళ్ళ జీన్స్లోనే లేదు. కానీ వీడు ఒకసారి ఒక జ్యోతిశాల నుంచి, 40 ఏళ్ళ వయసులో జ్యోతిశాల నుంచి వెళ్తుంటే సడన్గా జ్యోతిశాల కనిపించింది, లోపలికి వెళ్ళాడు, ఆడాడు, డబ్బు సంపాదించాడు, పూర్తిగా జీవితం అంతా ఇంకా జూదానికి అంకితం చేశాడు. దానికి కారణం ఏంటంటే, ఈ జన్మలో తను నేర్చుకోకపోయినా పూర్వజన్మది తన బుద్ధి మీద ఉంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇది నాకు ఈ రోజు వరకు లేని అలవాటు, ఇది నేను ఎందుకు చేసుకుంటున్నాను అని బుద్ధితోటే దెబ్బలు కొట్టాలి. కొట్టి ఈ బుద్ధి కంటే ముఖ్యమైనది ఆత్మ ఉంది, నేను ఆత్మస్వరూపుడని
నేను తప్పు చేస్తున్నాను అని బుద్ధితోటే నేను ఈ అలవాటు నాకు కొత్తది, ఈ అలవాటు బహుశా నాకు పూర్వజన్మ నుంచి వచ్చి ఉంటుంది, కాబట్టి నేను ఈ తప్పు చేయకూడదు అని చెప్పి ఆలోచించి బుద్ధిని నియంత్రించాలి. దీన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, కుశలం, కౌశలం, టాలెంట్. ఆ ప్రజ్ఞ ద్వారా, అందుకే హనుమంతుడికి ఇంకొక పేరు ప్రజ్ఞ. అందుకే హనుమంతుడి సహాయం తీసుకుంటారు చాలామంది. దైవ సహాయం తీసుకోవడం ద్వారా మనం ఏంటంటే ఈ పూర్వజన్మ వాటి నుంచి బయటపడవచ్చు. ఇప్పటికి చెప్పింది మళ్ళొకసారి చెప్తాను, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. కామము 3 చోట్ల ఉంటుంది. అర్జునుడు అడిగాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? తప్పని తెలిసినా జనాలు ఎందుకు చేస్తున్నారు? తప్పని తెలుసు కానీ ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కడు సుఖం కావాలి కానీ చేసేవన్నీ పాపకార్యాలు ఎందుకు? దానికి శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఏంటంటే, కామము అన్నిటికంటే దుర్మార్గమైనది. ఈ కామము యొక్క లొకేషన్ ఏదైతే ఉందో, స్థావరాలు, అది మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. కాబట్టి ముందు ఇంద్రియాలను జయించు, తర్వాత మనస్సుని జయించు, తర్వాత బుద్ధిని జయించు. అప్పుడు ఆత్మస్వరూపం గురించి తెలుసుకుంటావు. మనస్సుని, ఇంద్రియాలను ఎందుకు జయించాలి? ఇంద్రియాలు విషయానికి దగ్గరగా ఉన్నాయి. తర్వాత మనస్సు, ఇంద్రియాలు దాటిన తర్వాత మనస్సుని గెలువు. దాన్ని దమం అంటారు, మనస్సుని శమం అంటారు. అంటే బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాలు. బాహ్య ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే దమం అంటారు, అంతరింద్రియమైనటువంటి మనస్సుని నియంత్రించుకుంటే దాన్ని శమం అంటాము. ఈ రెండిటిపైన బుద్ధి ఉంది. బుద్ధి ఏది కోరుకోకపోయినప్పటికీ పూర్వజన్మ వాసన సంస్కారాలు మనతోని ఉండడం వల్ల మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాము. వాటిని ఆలోచన ద్వారా, వివేకం ద్వారా, ఈశ్వర అర్పణ ద్వారా, భగవంతుడి గురించి ఆలోచించడం ద్వారా వాటిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కామంని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్వజన్మలో వచ్చినటువంటి చెడు అలవాట్లని కూడా మనము నియంత్రించుకోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో చెప్పాడు, నేను కాదు. చేసుకున్నప్పుడు అప్పుడు అన్నిటికంటే ప్రకాశవంతమైనటువంటి ఆత్మ కనిపిస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దీనికి చక్కటి ఉదాహరణ ఇచ్చాడనమాట. ఏంటంటే నివురు గప్పిన నిప్పు ఉంది కదా, నిప్పుకేమో పైన ఏమంటారు దాన్ని, నివురు, బూడిద, పొగలో ఉన్న బూడిద, మలినంగా ఉన్న అద్దము, గర్భంలో ఉన్న శిశువు మావితో కప్పబడి ఉంటాడు. వీటిలాగా కామము మన జ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది అన్నాడు. ఈ 3 ఉదాహరణలు శ్రీకృష్ణుడు ఎంత బాగా చెప్పాడో అర్థం చేసుకుందాం. ఈ 3 ఉదాహరణల గురించి 30 నిమిషాలు మాట్లాడుకోవచ్చు మనం. మొదటిది, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పొగ కప్పిన నిప్పు అన్నాడు. ఉఫ్ అని ఊతితే వెళ్ళిపోతుంది, అది పొగ వెళ్ళిపోయి అగ్ని కనిపిస్తుంది, అవునా? అంటే కొంతమంది స్థాయి ఎలా ఉంటుందంటే, ఆ పొగను ఊదేసేస్తే వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది. అంటే చక్కటి గురూపదేశం వల్ల కొంతమంది చక్కటి దారిలో వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కొంతమందికి అద్దంని శుభ్రం చేయాలంటే ఉఫ్ఫను ఊదుతాము, తర్వాత తుడుస్తాము. 2 సార్లు చేస్తే కానీ అద్దంలో మనకు శుభ్రంగా కనిపించదు. ఎందుకు ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఈ ఎగ్జాంపుల్ అంటే, కొంతమందికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకేంటంటే ఇటు గురూపదేశము కావాలి, అటు వాళ్ళ అభ్యాస వైరాగ్యాలు కూడా కావాలి. అంటే గురూపదేశము, అభ్యాస వైరాగ్యాలు 2 ఉంటే తప్ప వాళ్ళు జ్ఞానానికి దగ్గరగా వెళ్ళరు, చిత్తశుద్ధి చేసుకోలేరు. మొదట్లో ఏమైంది? అగ్నిని ఉఫ్ఫను ఊదితే సరిపోయింది, జ్ఞాన సాధనకు సులభమైంది. కానీ రెండవ విషయంలో ఏమైంది? ఒకసారి ఉఫ్ఫను ఊదాలి, తర్వాత మళ్ళీ బట్టతో తుడవాలి. అంటే వీరికి కొద్దిగా సమయం పడుతుంది. ఇక 3వది, మావి కప్పినటువంటి గర్భస్థ శిశువు, అతనిపైన మావి కప్పుంది, అతను బయటికి వచ్చేసరికి 9 నెలలు పడుతుంది. అంటే ఇంకొంతమందికి కాలమే నిర్ణయిస్తుంది. మరోసారి చెబుతున్నాను, కొంతమందికి సులభంగా గురూపదేశం ద్వారా అవ్వచ్చు. కొంతమంది గురూపదేశము అంటే ఎవరన్నా చెబితే తర్వాత వారు అభ్యాసం చేయడం ద్వారా వారు చక్కటి మార్గంలో పయనించవచ్చు. 3వది ఏంటంటే కొన్ని కాలానికే వదిలేయాలి. ఇంత అద్భుతంగా శ్రీకృష్ణుడు మనకు ఈ విషయాన్ని తెలియజేశాడన్నమాట. చాలా అద్భుతమైన సందేశం. అందరికీ ఒకేసారి జ్ఞానం రాదు అన్న విషయానికి చక్కటి ఉదాహరణ ఇక్కడ తెలియజేశాడు. చిత్తశుద్ధి కలగాలి ముందు, క్లెన్జింగ్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ కలగడానికి కోసమని శ్రీకృష్ణుడు మనకు అందించినటువంటి అద్భుతమైన పద్ధతులు ఇవన్నమాట. ఈ పద్ధతులలో శ్రీకృష్ణుడు మనకి ఏం తెలియజేశాడంటే, మనకు జ్ఞానం కావాలి అంటే ముందు కర్మ చేసి తీరాల్సిందే. ఆ కర్మ లోపల మనం చిత్తశుద్ధులం అయితే కానీ జ్ఞానానికి అర్హత లేదు. జ్ఞానానికి అర్హత వచ్చిన వాళ్ళు మోక్షానికి అత్యంత సమీపంగా ఉన్న వాళ్ళు అవుతారు. కాబట్టి కర్మ చేయడం అనేది ఇప్పుడున్నటువంటి స్థాయి వారందరికీ కూడా అవసరము. కర్మ ద్వారా మాత్రమే
జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలుగుతారు. డైరెక్ట్గా ఎవరికి జ్ఞాన మార్గంలోకి ప్రవేశం లేదు, ప్రమోషన్ రాదు. కాబట్టి కర్మ చేసిన తర్వాతే జ్ఞానంలోకి వెళ్తారు. ఇది అర్జునుడి యొక్క మొట్టమొదటి ప్రశ్నలోకి జవాబు. కర్మ చేయడం ద్వారా జ్ఞానంలోకి వెళ్తావు, కాబట్టి నాకు కర్మయోగం వద్దు, డైరెక్ట్గా నేను జ్ఞానయోగంలోకి జంప్ చేస్తాను అంటే కుదరదు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు చాలా చక్కగా మనకు ఉపదేశించాడు. కాబట్టి కామాన్ని కనుక జయించినట్లయితే మనకు చిత్తశుద్ధి కలగడం సులభము. కామాన్ని ఎలా జయిస్తాం మనము? జయించాలంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా ముందు ఇంద్రియాలను, తర్వాత మనస్సుని, తర్వాత బుద్ధిని వధించాలి. ఏ విధంగా వధించాలి అంటే దీనికి విద్యాప్రకాష్ ఆనంద్ గారు ఒక చక్కటి ఉదాహరణ చెబుతారు. ఏంటంటే ఇప్పుడు ఒక జాలరి ఏం చేసేట చేపలన్నింటినీ పట్టి తన బోట్ లోపల, పడవ లోపల ఎక్కించుకున్నాడు. అందులో కొన్ని చేపలు కదులుతూ 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 ముందు జంప్ కొడదామని చూస్తూ ఉంటాయి అన్నమాట. ఆ జంప్ కొడదామన్న వాటిని ముందు 4 దెబ్బలేసి చంపో ఏదో చేసి వాటిని ముందు లోపలేస్తట. తర్వాత రెండో స్థాయి ఇంకా కొద్దిగా నీళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి రెండో చేపలను చూసి ముందు వాటిని కొడతాట. తర్వాత దూరంగా ఉన్నటువంటి వాటిని ఇంక కొద్దిగా కొట్టేవ్ లేదా వాటిని గట్టిగా కట్టేవ్ తీసుకొస్తాట. అదేవిధంగా వస్తువులకు దగ్గరగా మన ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ముందు ఇంద్రియాలను దమం ద్వారా నిగ్రహం చేసుకోవడము, తర్వాత మనస్సు రెండవది, అది కూడా ప్రపంచానికి కాస్త దగ్గరగా ఉంది కాబట్టి ఆ మనసులో ఉన్న కోరికను వధించాలి. తర్వాత మూడవది ఇంకా కాస్త దూరంలో ఉన్నటువంటి బుద్ధిని కూడా మనము వధించాలి. బుద్ధి అంటే పూర్వజన్మ సంస్కారాలు అవి మన మీద ఉన్న వాటిని కూడా వధించాలి. ఇది వధించడానికి కావాల్సినటువంటి ఆయుధాలు ఏంటంటే అభ్యాస వైరాగ్యము. ఈ అభ్యాస వైరాగ్యం అంటే అభ్యాసం అంటే ప్రాక్టీసు, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. వీటి ద్వారా, ఈ అస్త్రాల ద్వారా వీటన్నిటిని వధించి చంపేసి మనము జ్ఞానం వైపుకి పయనం చేయాలి. కర్మ అప్పుడు యోగంగా మారుతుంది, తద్వారా మనకు జ్ఞానంలోకి వెళ్ళే అర్హత వస్తుంది. కానీ ఒకసారి చిత్తశుద్ధి సాధించిన వాడికి ఇంకా జ్ఞానం ఎక్కువ దూరంలో లేదు. అంటే టెంపుల్ లోపల మనము గర్భగుడి దాటినట్టే ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఒకటే ఉంది. కాబట్టి కర్మయోగం అనేది ఒక గొప్ప మార్గము. మనలాంటి వారికి ముఖ్యంగా కర్మయోగం సరిగ్గా చేసి, ధర్మాచరణ కనుక మనం సరిగ్గా చేసి, రుజు ప్రవర్తన సరిగ్గా చేస్తూ ఇప్పుడు చేస్తున్న ఫలితాలన్నీ కూడా మనకు అంటకుండా జాగ్రత్త పడితే చిత్తశుద్ధి కలిగి మనము తర్వాత గొప్ప స్థాయి అయిన జ్ఞానానికి, జ్ఞానం ద్వారా మోక్షానికి, అంటే మరొకసారి జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి మన సంచిలో ఉన్నవన్నీ దులిపేసుకున్నాం. తర్వాత జ్ఞానంలోకి వచ్చామనుకోండి, ఒకవేళ కర్మలేమన్నా మిగిలిన జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఉన్న కర్మలన్నింటినీ కూడా జ్ఞానమే తగలబెట్టేస్తుంది. పెట్టేయడం ద్వారా మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ కర్మలు అనుభవించవలసిన అవసరం లేదు, ఈ బాధలు పడవలసిన అవసరం లేదు, ఈ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. పునరపి మననం పునరపి జననం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార బంధంలోకి మరొకసారి రాకుండా ఉండాలి అంటే క్రమ పద్ధతిలో మనము రుజుమార్గంలో ప్రవేశిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్నపిల్లలే ఇవన్నీ చేయాలా? చిన్నపిల్లలు అవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ధర్మ మార్గంలో పయనిస్తే చాలు. కానీ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మన కోరికలు ఒక మోస్తరుగా తీర్చుకున్న తర్వాత ఈ వైరాగ్య భావనని మనము అలవర్చుకోవాలి. ప్రతి దానికి మనం ఏమనుకోవాలంటే నాహంకర్త హరికర్త అని అనుకోవాలి. నేను చేయడం లేదు, భగవంతుడే చేస్తున్నాడు ఇవన్నీ. ఈ ఫలితాలన్నీ భగవంతుడి కోసమే. నేను చేస్తున్న ప్రతి పూజ భగవంతుడిదే, నేను మాట్లాడుతున్న ప్రతి మాట భగవంతుడిదే, నేను వండుతున్న ప్రతి వంట భగవంతుడి కోసమే, నేను పాడుతున్న ప్రతి పాట భగవంతుడి కీర్తన అయి ఉండాలి, నేను ఉంటున్న ప్రతి ప్రదేశము భగవంతుడి సన్నిధి అయి ఉండాలి, నేను ఎక్కడ ఉన్నా నేనే భగవంతుడిని అయి ఉండాలి. ఇటువంటి భావన గనక మనము డెవలప్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు కర్మయోగం అర్థమవుతుంది. కర్మయోగం చాలా సులభం, మనలాంటి వారు చేయగలిగేది. ధర్మ మార్గంలో ప్రవేశిస్తూ వచ్చినటువంటి ప్రతి ఫలితాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడమే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడికి ప్రసాదము మనం ఏది ఇచ్చినా కూడా మనం కంప్లైంట్ చేయము. లడ్డు ఇచ్చినా సరే, పులిహార ఇచ్చినా సరే, చక్ర పొంగల్ ఇచ్చినా సరే నాకు ఎందుకు ఈ ప్రసాదం వచ్చింది అని బాధపడము. దాన్ని సంతోషంగా తీసుకుంటాము. పటిక బెల్లం ఇచ్చినా సరే సంతోషంగా తీసుకుని వెనక్కి వస్తాము. ఆ విధంగా ప్రతి ఫలితము భగవంతుడి చేతిలో ఉంది. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మ ఇచ్చే ముందు ఎవరింట్లో పుట్టాలి, ఎక్కడ వృత్తి చేయాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎవరెవరు మిత్రులుగా కావాలి, ఏ ఏ కష్టాలు మనం అనుభవించాలి, ఏ ఏ సుఖాలు మనం అనుభవించాలి, ఎలాంటి మరణం మనకుంది, ఎలాంటి పుత్రులు మనకు వస్తారు, ఎలాంటి భార్య, ఎలాంటి ఆస్తులు, ఇవన్నీ భగవంతుడు నిశ్చయించిన తర్వాతే మనను ఒక ఇంట్లో పుట్టేలాగా చేస్తాడు.
మళ్ళీ వీటికి తగ్గటువంటి మనుషులందరినీ కూడా పుట్టిస్తాడు, వీటికి సంబంధించిన మనుషులందరినీ. కాబట్టి దాన్ని ప్రారంధాన్ని మనం మార్చలేము, కానీ మనం మార్చుకోగలిగేది మన ప్రవర్తనను. మన ప్రవర్తన, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా కొత్త కర్మలు చేయకుండా ఉన్న కర్మలను మనము సక్రమంగా చేస్తూ, ధర్మాచరణ చేస్తూ, భగవంతుడికి అర్పిస్తూ, కర్మలపైన అనవసరమైన ఆసక్తి పోగొట్టుకుని, కర్మలపైన కామం పోగొట్టుకుని నిరంతరము జాగరూకతతో ఉండాలి అన్నటువంటి ఒక అద్భుతమైన సందేశం మనకు శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చాడన్నమాట. కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక ఆధ్యాత్మిక తరంగం. ఈ ధర్మంలో పుట్టడం మనందరి అదృష్టము. మనందరము గర్వించదగ్గటువంటి ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, దీనిని మనం ఆచరించాలి, ఇంకో 10 మందికి మనము అందేలాగా చేయాలి. ఇక ప్రశ్నోత్తరాల కోసమని మనము సమయాన్ని కేటాయించుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించేది నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. Recording stopped. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మొహమాటం లేకుండా అడగండి, ఎందుకంటే తద్వారా మనము ఇంకా కూడా కొన్ని కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఏ ప్రశ్నలు లేవంటే 2 అయి ఉండాలి. ఒకటి చాలా బాగా చెప్పుండాలి, లేదా చాలా బాగా అర్థమై ఉండాలి. రెండవది ఏమీ అర్థం కాలేదు, అన్ని బౌన్సర్స్ అయి ఉండాలి. ఏదో ఒకటి జరిగింది ఖచ్చితంగా. సో కాబట్టి ఏ సందేహం ఉన్నా కూడా అడగండి, తద్వారా మనము వచ్చే వారము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అరుణ గారు అడగండి, అన్నిటి అవ్వచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఇప్పుడు కర్మయోగం ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత మోక్షాన్ని సంపాదించాలని చెప్పారు. ఇప్పుడు మీరు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మనం కర్మయోగం చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాం, కానీ ఆ జ్ఞానాన్ని నిలుపుకోవడం వల్ల, అంటే డే టు డే లైఫ్ లో ప్రతిరోజు మనకు జ్ఞానం అయితే వస్తుంది, కానీ దాన్ని నిలుపుకోవడం ఎలా అనేది కర్మయోగం ద్వారా జ్ఞానం వస్తుంది. కర్మయోగం ద్వారా జ్ఞానానికి అర్హత వస్తుంది. కర్మయోగం ద్వారా ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మన చెత్త ఆలోచనలన్నీ వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మన మనసులో క్లీన్ స్లేట్ తయారవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనము మన ప్రకృతితో ఉన్నాము, మన మిత్రులతో ఉన్నాము, మన బంధువులతో ఉన్నాము, ఎటు పడితే అటు పిచ్చి గీతలు, ఎటో పిచ్చి గీత, ఇటో పిచ్చి గీత, ఇటో పిచ్చి గీత, ఇలా 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 2 బిందువులను కలపండి, 1,00,000 బిందువులు కనిపిస్తాయి మీకు. కనిపించడం వల్ల ఏమవుతుంది, పిచ్చి గీతలన్నీ ఇక్కడ ఉన్నాయి, దాన్ని చిత్తం అంటారు, స్టోరేజ్. ఆ స్టోరేజ్ ఇప్పుడు ఏమవుతుందంటే కర్మయోగం సరిగ్గా చేయడం వల్ల ఆ స్టోరేజ్ యూనిట్ అంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోవడం వల్ల జ్ఞానానికి అర్హత వస్తుంది. జ్ఞానం సంపాదించడం అంటే జ్ఞానం అనేది నాలెడ్జ్ కాదు. జ్ఞానం అనేది ఏంటంటే ఆలోచన చేయగలిగే శక్తి. జ్ఞానం అంటే ఆలోచన చేయగలిగే శక్తి. అంటే ఈ ప్రకృతి ఎందుకు ఉద్భవించింది, నేను ఎందుకు పుట్టాను, నేను ఏమి సాధించాలి, ఎలా సాధించాలి, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి తేడా ఉందా అనేటటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానము. విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను భగవద్గీత గురించి చెప్పాను అనుకోండి, నాది జ్ఞానం కాదు, నాది జస్ట్ తెలుసుకున్న విషయం అంతే, మన మెమొరీలో ఉంది కాబట్టి. ఇదే కంప్యూటర్ కూడా చెప్పగలదు, కాబట్టి అది జ్ఞానం కాదు. కాబట్టి అవి మనకు జ్ఞాపకంతో ఉంటాయి, కానీ అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి మనతోనే ఉంటాయి. కాబట్టి జ్ఞానాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఉదాహరణ చెబుతాను. మనము శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని 3 విన్నాం కదా.
శ్మశాన వైరాగ్యం ఎప్పుడైతే శ్మశానానికి వెళ్ళి చూస్తామో అప్పుడు మనకు ఒక రకమైన నిజమైన వైరాగ్యం వస్తుంది. ఇందుకోసమా మనం జీవితంలో ఇంత కష్టపడడం, చివరికి ఏమీ తీసుకెళ్లకుండా ఈ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాడే అని. అది జ్ఞానం అన్నమాట. జ్ఞానం అంటే భగవద్గీతలో నాకు 6 అధ్యాయాలు తెలిస్తే జ్ఞానం కాదు. జ్ఞానాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. చిన్నప్పుడు పుస్తకాలలో నేను అందరి రక్తము ఎర్రగా ఉంటుంది, అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని చెప్పి తెలుసుకున్నాను. కానీ తర్వాత రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు ఒక మనిషి చనిపోయి కనిపించాడనమాట. కనిపించగానే అయ్యో ఇదేంటి రక్తం అచ్చం నాలాగే ఉంది అని, అంటే ఏదైతే ఫీల్ అవుతామో అది ఇప్పుడు మన కవులు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు చూడండి, అది మనం ఫీల్ అవుతాం. ఆ భావన ఏదైతే ఉందో అది జ్ఞానము. ఎప్పుడైతే భావన వస్తుందో ఆ భావనని మనతో పాటు నిరంతరం ఉండిపోతుంది. ఆ భావనాన్ని నిలుపుకునే ప్రత్యేక ప్రయత్నం చేయకూడదు, చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జ్ఞానం అనేది ఒక భావన. జ్ఞానం అనేది నాలెడ్జ్ కాదు. మరోసారి చెబుతున్నాను, నేను ఒకవేళ తప్పుగా కమ్యూనికేట్ చేస్తుంటాను. జ్ఞానం అనేది నాలెడ్జ్ కాదు. అంటే ఇప్పుడు నేను 18 అధ్యాయాలు చదివితే నాకు జ్ఞానం వచ్చినట్టు కాదు. ఎందుకంటే అర్జునుడు అప్పటికే వేదాలు కూడా చదివేశాడు. అర్జునుడు అప్పటికే ఎంతో గొప్పవాడు. సో అర్జునుడికి జ్ఞానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని కాదు, పాండిత్యం లేదని కాదు, అనుభవము లేదు అన్న విషయము. కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. పిల్లలపైన ప్రేమ పిల్లలు పుట్టే వరకు తెలియదు కదా. పిల్లలు పుట్టే వరకు మనం పర్వాలేదులే, అందరి పిల్లలంటే నాకు ప్రేమ అనుకుంటాం. కానీ మన పిల్లలు పుట్టిన తర్వాత ఒక కొత్త రకమైన అనుభవం వస్తుంది. అది జ్ఞానం. అదేవిధంగా ఆత్మజ్ఞానం అనేది ఒకటి ప్రత్యేకమైనది ఉంటుంది. ఆ ఆత్మజ్ఞానము వైరాగ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నేను ఈ దేహాన్ని ఖచ్చితంగా కాదు, నేను చూస్తున్న ప్రపంచమే ప్రపంచం కాదు, ఈ జగత్తు అనేది జాయతి గచ్చతి ఇది జగత్, అంటే వస్తూ పోతూ ఉండేదే ఈ జగత్తు అంతా మాయా అని మనకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వచ్చినట్లు. ఆ జ్ఞానం మనతో పాటు ఎప్పటికీ ఉండిపోతుంది. దాన్ని నిలుపుకోవడం కోసం మనం ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు. కానీ ఒకవేళ మీరు అడిగిన ప్రశ్న కనుక మనకు తెలిసిన విషయాల్ని మనం ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, మనం చదువుకున్న విషయాలు కానీ తర్వాత ఇక్కడ అక్కడ విన్న విషయాలు కానీ ఎలా ఉంచుకోవాలి అనేది కనుక మీ ప్రశ్న అయ్యి ఉంటే దానికి 3 పద్ధతులు ఉన్నాయి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. విన్నదాన్ని ప్రతిదాన్ని శ్రవణం అంటారు. దాన్ని మననం చేసుకోవడం రెండవ పద్ధతి. ఇది మన పుస్తకాలలో అందించినది. మూడవది నిధిధ్యాసనం. మననం చేస్తుండగా అది ఇక్కడ ముద్రింపబడుతుంది, దాన్ని నిధిధ్యాసనం అంటారు. మనకు తెలిసిన విషయాలను మనము నిరంతరము మననం చేసుకోవడం ద్వారా మనము మన మనస్సులో మన హృదయంలో వాటిని ముద్రించుకోవడము. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. దీని ద్వారా మనకు తెలిసిన విషయాలను, తెలుసుకున్న విషయాలను మనము పర్మనెంట్గా మనతోని ఉంచుకోవచ్చు. ఏదైనా మనము నిరంతరము మననం రిపిటేషన్ చేస్తూ ఉంటే అవి మనతో పాటు ఉండిపోతాయి. నేను భగవద్గీత 3 సార్లు చెబితే నాకు ఇంకొకసారి నేను ఏది రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 1 గంట ప్రిపేర్ అయ్యాను మీ అందరికీ చెప్పడానికి, గంట ప్రిపేర్ అయ్యాను. అట్లా ఆ ప్రిపరేషన్ కూడా నాకు బహుశా అవసరపడదు ఇంకో కొన్ని రోజుల తర్వాత. కాబట్టి శ్రవణం తర్వాత మననం తర్వాత నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనం అనే స్థాయికి మనం వస్తాము. కానీ మీరు అడిగిన మొదటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, జ్ఞానం అనేది కొత్తగా మనకు రాదు. జ్ఞానం అనేది కేవలం అనుభవపూర్వకంగా తెలిసేదాన్ని జ్ఞానం అంటారు. సబ్జెక్టు నాలెడ్జు, పాండిత్యము అంటే జ్ఞానం కాదు. అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. ఒకసారి ఆ విషయం మనకు తెలిసిందంటే దాన్ని ఇంకా మనం ప్రశ్నించము. పిల్లలపైన ప్రేమను ఎవరైనా ప్రశ్నించగలరా? ఈ ఫోరంలో ఎవరు ప్రశ్నించలేరు, ఎందుకంటే అందరికీ అనుభవం ఉంది కాబట్టి. అదన్నమాట. ప్రేమను ఎవరైనా ప్రశ్నించగలరా? మనస్సు అనేది ఉంది అని చెప్తే కనిపించదు అది, కానీ ఎవరైనా ప్రశ్నించగలరా? ఏదైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో దానికి సంబంధించిన జ్ఞానం అంటాము. అదేవిధంగా ఆత్మజ్ఞానం గురించి మనము శోధించగా ఒకరోజు టక్ అని చెప్పి స్ట్రైక్ అవుతుంది. దానికి 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం కూడా లేదు. పుస్తకాలు చదవడం ద్వారా మనము ఫోకస్డ్గా వెళ్తాము, తప్పు మార్గాలలో వెళ్ళము, ఇతర విషయాల నుంచి మనము డీవియేట్ అవ్వము. అంతేగాని ఆత్మజ్ఞానం అనేది అలా కలగాల్సిందే, ఒక్క క్షణంలో కలుగుతుంది అంతే. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ ఉంటాం, ప్రాక్టీస్ చేసినంతసేపు రాదది, ఏదో ఒకరోజు సడక్ ఇలా వచ్చేస్తుంది, ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అనమాట. అది అనుభవము. ఆత్మానుభవమే మోక్షము. అంటే మన హిందూ మతంలో ఏంటంటే బతికి ఉండగానే మోక్షం వస్తుంది, చనిపోయే వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు, బతికుండగా కూడా మోక్షం సాధించవచ్చు. ఆ మోక్షం అంటే ఏంటంటే ఇంక నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అన్నటువంటి జ్ఞానం యొక్క అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో
అప్పుడు మనము శరీరంతో ఉన్నా కూడా దాన్ని జీవన్ ముక్తి అంటారు. బతికి ఉండగానే ముక్తి వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటామంటే పండిన దోసకాయ చెట్టు నుంచి వేలాడుతున్నట్టుగా మాత్రమే ఉంటాము. పడిపోవడమే అంతే. కానీ అది ఆల్రెడీ పండిపోయింది, పక్వానికి వచ్చింది. అంటే ఊర్వారుకమివ బంధనాత్. ఊర్వారుకం అంటే దోసకాయ. ఆ దోసకాయ, పండిన దోసకాయ ఏ విధంగా అయితే చెట్టుకు ఉందో అదే విధంగా మనము జ్ఞానం వచ్చిన తర్వాత బతికి ఉన్నా కూడా మనం మోక్ష సాధన చేసినట్టే. మోక్ష సాధన కోసము మరణించవలసిన అవసరం లేదు. ఇది హిందూ మతం తెలియజేస్తుందన్నమాట. మరణం తర్వాత మోక్షం రావాలి అని లేదు. మరణం తర్వాత ఇంకొక శరీరం తీసుకోమంతే. కానీ ఆ ఆత్మానుభవం ఇప్పుడే వస్తుంది. ఆత్మానుభవం వచ్చిన తర్వాత మరొక శరీరం ఎత్తవలసిన అవసరం లేదు. కానీ ఈ శరీరం ఎన్ని రోజులైతే ఉండవలసిన ప్రారంధం ఉందో అది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఊర్వారుకం ఇవ బంధనాత్. ఏ విధంగానైతే దోసకాయ చెట్టుకు పండిన దోసకాయ వేలాడుతుందో అలా ఆ శరీరం వేలాడి తర్వాత మాయమైపోతుంది. ఇది మీరు అడిగిన చిన్న ప్రశ్నకు పెద్ద సమాధానం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రశ్నలు ఏమీ లేనట్టున్నాయి. సో ఈ రోజుతో మనం ఈ సెషన్ ముగించుకుందాం. మళ్ళీ 4వ అధ్యాయము మనము మొదలెట్టుకున్నప్పుడు మళ్ళీ కర్మల యోగం లోపల ఇంకా కొత్త విషయాలను తెలుసుకుందాము. కర్మ యొక్క జ్ఞానంని ఎలా చేయాలి, కర్మను జ్ఞానవంతంగా తెలివితేటలతో ఎలా చేయాలి, ఏ పనులను చేయాలి, భగవంతుడు మనకిచ్చినటువంటి 12 వివిధ యజ్ఞ రూపములలో చేసే కర్మలేవి, ఈ పంచమహాయజ్ఞాలనే 12 రకాలుగా ఆయన విడదీసి మనకు చెప్పాడనమాట 4వ అధ్యాయంలో. అది ఎలా చేయాలని చివరికి అర్జునుడు కర్మ సన్యాసం అనేది 5వ అధ్యాయంలో అడుగుతాడు. కొంతమంది కర్మ సన్యాసం చేశారు కదా, నేను కూడా కర్మ సన్యాసం చేయవచ్చా అని. దానికి శ్రీకృష్ణుడు ఇచ్చే జవాబు, వీటన్నింటి నుంచి కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి, అదే కర్మ సన్యాసం అని శ్రీకృష్ణుడు అతనికి చెప్పడము. ఆ కర్మ సన్యాసం చేయడానికి నా మనసు ఒప్పుకోదు అంటే అందుకే నియంత్రణ కావాలి, ఆ నియంత్రణ కోసమే ధ్యానం చేయాలి నువ్వు అని చెప్పి 6వ అధ్యాయం ధ్యానయోగం అని, ఆ ధ్యానయోగాన్ని ఆత్మ సంయమన యోగం అని కూడా అంటారు. తద్వారా మనము ఏ విధంగా అభ్యాసం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుంటామన్నమాట. అంతవరకు మరోసారి మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చిన రాగిణి గారికి, ఆ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలను తెలియజేస్తూ జై శ్రీకృష్ణ. ఎవరైనా అడగదలిచారా అండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాము? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.